నాగేశ్వర్ గారు నమస్తే. సార్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ సార్. ట్రంప్ తీసుకున్న సంచలన నిర్ణయం H1B వీసాలపై ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. H1B వీసాల నిబంధనల్లో భారీ మార్పులు చేశారు సార్. H1B వీసా ఫీజును $1,00,000 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు సార్. ఈ పెంపు పరిణామాలేంటి? భారత్పై ఉండే ప్రభావం ఎంత? మనకు ముందుగా అర్థం కావాల్సింది అసలు H1B వీసాలు అంటే ఏంటి అని. H1B వీసాలు హైలీ టెక్నికల్ ప్రొఫెషనల్స్ కొరకు, ఉదాహరణకు స్టెమ్ కోర్సెస్ చదివి సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ లాంటి ఈ హైలీ టెక్నికల్ ఎక్స్పర్టీస్ ఉన్న ప్రొఫెషనల్స్ను అమెరికాలో అందుబాటులో లేరు కనుక ఇతర దేశాల నుంచి తీసుకునే విధానాన్ని H1B వీసాస్ అంటారు. సో మన ఇందులో ఎవ్రీ ఇయర్ 85,000 వీసాస్ అప్రాక్సిమేట్గా ఇస్తే అందులో 72% ఇండియన్సే. ఈ H1B వీసా స్కీమ్ ఒక రకంగా భారతీయుల స్కీమ్గా మారిపోయింది. సో ఈ స్కీమ్లో బెనిఫిట్ పొందే వాళ్ళు రెండు రకాలుగా ఉంటారు. ఒకరు టాప్ కంపెనీస్, ఇప్పుడు గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, యాప్ ఇలాంటి కంపెనీల వాళ్ళు ఉంటారు. రెండవ రకం ఏంటంటే కన్సల్టెన్సీ ఫర్మ్స్ ఉంటాయి. అంటే వారు ఒక్కొక్క పర్సన్ పైన $100 ఛార్జ్ చేసి వీరికి H1B వీసాని తెప్పించుకొని వాళ్ళకు $10, $20 ఇచ్చి గంటకు, అంటే వాళ్ళు బిల్లింగ్ చేసేదేమో చాలా ఎక్కువ ఉంటుంది, వాళ్ళు ఇచ్చేదేమో చాలా తక్కువ ఉంటుంది. ఈ వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతుంటుంది. దానివల్ల కన్సల్టెన్సీ కంపెనీలు బాగా సంపాదిస్తున్నాయి. ఇక యూత్కు ఆ 60K 70K కూడా ఇండియాలో రాదు కనుక వారు కూడా హ్యాపీ. ఇప్పుడు ఇండియాలో మీకు TCS లాంటి కంపెనీలో కూడా మినిమం ఒక 30,000 40,000 మించి రాదు. మంత్లీ శాలరీ 30,000-40,000 మించి రాదు. సో అందువల్ల వాళ్ళు 60K $60,000 ఇయర్లీ లేదా $70,000 అనుకున్నా కూడా ఒక $5,000 $6,000 అవుతుంది పర్ మంత్. సో కంపారిటివ్లీ ఇండియన్ శాలరీ కన్నా ఎక్కువ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాం, ఫ్యూచర్ ఉంటుంది కదా అని వీళ్ళు వెళ్తూ ఉంటారు. సో ఒక రకంగా H1B వీసా ప్రోగ్రాము ఈ కన్సల్టెంట్ ఇండస్ట్రీ అనేది పెరగటానికి కారణమైంది. అమెరికా వారి వాదన ఏంటంటే ఇది అమెరికన్ వర్కర్లకు ఉద్యోగాలు లేకుండా చేస్తుంది. అది ఉద్దేశమేమో హైలీ స్కిల్డ్ ప్రొఫెషనల్స్కు, అంటే ఆ స్థాయి సాంకేతిక నైపుణ్యం ఉన్న వ్యక్తులు అమెరికాలో దొరకరు కనుక అమెరికన్ ఇండస్ట్రీ బిజినెస్ దెబ్బతినకూడదని మేము ఈ ప్రోగ్రాం పెడితే మీరు ఆ స్థాయిలో హైలీ స్కిల్డ్ అని పేరు చెప్పి కన్సల్టెన్సీ ఫర్మ్స్ సాధారణ నైపుణ్యం వాళ్ళను కూడా తీసుకొచ్చి అమెరికన్లకు ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారు అని ఇది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వాదన. అందుకే ఇప్పుడు వారికి ఈ H1B వీసా మీద తీసుకురావడం అనేది ఈ చిన్న కంపెనీలకు అన్ఎకనామిక్ చేయడం అనేది ఉద్దేశం. ఇప్పుడు $1,00,000 యాన్యువల్ ఫీ. సో $1,00,000 యాన్యువల్ ఫీ అంటే ఇయర్లీ 100K శాలరీనే ఉండదు. 60-70K యంగ్ పీపుల్ అయితే, అందువల్ల 60-70K శాలరీకి 100K ఫీజుకి పెట్టి చిన్న కంపెనీలు తీసుకొచ్చుకునే అవకాశమే ఉండదు. అందువల్ల ఈవెన్ అమెరికన్ కామర్స్ మినిస్టర్ ప్రకటించాడు కూడా H1B వీసాలను ఉపయోగించుకునేవారు గణనీయంగా తగ్గిపోతారు అని. ఇప్పుడు ఒక రకంగా అమెరికాలో కొంతకాలం క్రితం వెళ్ళి సిటిజన్ అనే వాళ్ళకి ఇది ఒక వ్యాపారం కూడా. వాళ్ళు చిన్న కంపెనీ రిజిస్టర్ చేస్తారు, పేరోల్స్ రన్ చేస్తారు. ఆ పేరోల్స్ పైన 4, 5, 6 H1B వీసాలు వస్తాయి. ఆ వీసాలను అమ్ముకుంటారు, వ్యాపారం చేస్తూ ఉంటారు. ఇది ఒక రొటీన్గా జరిగే వ్యవహారం. సో ఈ రొటీన్గా జరిగే వ్యవహారం ఇప్పుడు ఆగిపోతుంది. బిగ్ కంపెనీస్ కూడా భారం అవుతుందంటే అవుతుంది గ్యారంటీగా. ఇప్పుడు ఈవెన్ అందుకే బిగ్ కంపెనీస్ ఉదాహరణకు అమెజాన్ ఉంది. నేను మీడియాలో చదివింది అమెజాన్ లాస్ట్ ఇయర్ ఒక 10,000 H1B వీసాలు తీసుకున్నారు. 10,000. సో 10,000 into $1,00,000 అంటే ఎంత అవుతుంది చూడండి మీరు. ప్రాక్టికల్గా కట్టగలుగుతుందా? అమెజాన్ కూడా ఎఫోర్డ్ చేయగలుగుతుందా? ఎఫోర్డ్ చేయనప్పుడు ఏంటి పరిస్థితి? ఇక్కడ ఇంకొక అందువల్ల H1B వీసాల పైన ట్రంప్ వేసిన ఈ దాడి ఇలా కొత్త ఏమీ కాదు. అసలు ఈ H1B వీసా ప్రోగ్రామ్నే రద్దు చేయాలి అన్నది ట్రంప్కు మద్దతుగా ఉన్న మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మాగా లాబీ డిమాండ్. దాన్ని ఇలాన్ మస్క్ తీవ్రంగా వ్యతిరేకించాడు. H1B వీసాలు ఉండాల్సిందే అని. ఎందుకంటే ఈజ్ ఆల్సో ద బెనిఫిషరీ. సౌత్ ఆఫ్రికా నుంచి H1B వీసా పైనే అమెరికాకు వచ్చాడు.
అంటే H1B వీసా మీద వచ్చిన వాళ్ళు అమెరికాలో ఏ స్థాయిలో సంపద సృష్టించగలరు, ఏ స్థాయిలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలరు అన్న దానికి ఇలాన్ మస్క్ ఒక ఉదాహరణ. అందుకే ఇలాన్ మస్క్ ఉండాలన్నారు. అప్పుడు ట్రంప్ కూడా ఇలాన్ మస్క్తో మంచి ఫ్రెండ్షిప్ ఉన్న రోజుల్లో తన మాగా లాబీ వైఖరికి భిన్నంగా ఇలాన్ మస్క్ను సమర్థించాడు కూడా. ఇది మంచి ప్రోగ్రాము, నేను కూడా నా కంపెనీలో వాడాను అని కూడా ట్రంప్ సర్టిఫికెట్ ఇచ్చాడు. సో ఇప్పుడేమో H1B వీసాల పైన అనేక రకాలుగా ఆంక్షలు పెట్టాలి అన్నది లక్ష్యం. ఇందుకు పోటీగా ఇప్పుడు $1 మిలియన్ ఇన్వెస్ట్మెంట్ కనుక చేస్తే వీసా ఇవ్వాలనేది గోల్డ్ కార్డ్ అని ఇలాంటివి కూడా పట్టుకొస్తున్నాడు. అంటే ట్రంప్ ఉద్దేశం ఏంటి, $1 మిలియన్ అంటే $10 లక్షల. $10 లక్షల కనుక ఇన్వెస్ట్ చేస్తే అమెరికాలో వీసా వస్తుంది. అంటే అమెరికాలో ఇన్వెస్ట్మెంట్ పెంచడానికి ఈ వీసాల కార్యక్రమాన్ని కూడా ఒక సాధనంగా వాడాలి అన్నది ట్రంప్ లక్ష్యం. సో H1B వీసాలను వ్యతిరేకించే మాగా లాబీ వాదన, ఇది అమెరికన్ వర్కర్లకు నష్టం జరుగుతుంది, అమెరికన్ల ఉద్యోగాలను తీసేస్తుంది, చీప్ లేబర్ను ఇతర దేశాల నుంచి పట్టుకొచ్చి అమెరికన్ యూత్కు ఉద్యోగాలు లేకుండా చేస్తున్న ఈ కంపెనీలు, ఈ కన్సల్టెన్సీ ఫామ్ల పేరిట హైలీ స్కిల్డ్ పీపుల్కి ఇవ్వాల్సినటువంటి ఈ ప్రోగ్రామ్ని కాస్త తమ వ్యాపారానికి వాడుకుంటున్నారు అన్నది H1B వీసాలను వ్యతిరేకించే మాగా లాబీ వాదన. కానీ సమర్థించే వారి వాదన ఏంటంటే, మిస్యూజ్ ఉంటే ఉండవచ్చు, కాదని ఎవరు అనడం లేదు. కన్సల్టెంట్ ఇండస్ట్రీ ఉంది, వారు H1B వీసాల మీద తీసుకెళ్ళడము, బోగస్ ఫేక్ పేరోల్స్ రన్ చేయడము, ఒక కంపెనీ పేరిట H1B వీసా తీసుకున్న తర్వాత ఇంకో కంపెనీకి వెళ్ళిపోవడము, ఈ H1B వీసాలు ఇవ్వగలిసిన కంపెనీలు భారీగా లాభాలు పొందడము, ఇవన్నీ జరుగుతున్న మాట నిజం. ఈ జరుగుతున్న మాట దగ్గర అదే సమయంలో H1B వీసాల మీద వచ్చి అమెరికన్ కంపెనీలకు తమ నైపుణ్యాన్ని ఇచ్చి అమెరికాలో కంపెనీలకు వ్యాపారాలకు కారణమై అమెరికాలో సంపద సృష్టికి కూడా H1B వీసా హోల్డర్స్ పెద్ద పాత్ర పోషిస్తున్నారు. అందుకే ఇప్పుడు అమెరికన్ ఇండస్ట్రీ కూడా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ట్రంప్ చెప్పేదేమో ఈ బిగ్ టెక్ కంపెనీస్ అందరూ అంగీకరించారు అని ట్రంప్ చెప్తున్నాడు. కానీ మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు కూడా కామెంట్ నిరాకరించాయి, అమెజాన్ లాంటి కంపెనీలు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇది భారం అవుతుంది, భారీగా భారం అవుతుంది. పోనీయండి, భారం అవుతుంది కదా అని అమెరికన్ వర్కర్లను తీసుకుందామంటే పనికి రాదు. అమెరికన్ వర్కర్లకు ఈ స్థాయిలో నైపుణ్యం లేదు, ఉంటే మన వాళ్ళని ఎందుకు తీసుకుంటారు? ఒకవేళ ఎవరైనా నైపుణ్యం ఉంటే వారు హయ్యర్ శాలరీ అడుగుతారు. ఇప్పుడు 60-70Kకు ఇండియన్స్ పనిచేస్తే మన వాళ్ళే ఒక 2-3 years 4 years ఎక్స్పీరియన్స్ అయితే 200K 300K కూడా ఇస్తూ ఉంటారు. సో మన వాళ్ళకే శాలరీస్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో అమెరికన్స్ నీకు 70Kకు ఎవరు దొరికే అవకాశమే లేదు. అందువల్ల అమెరికన్ ఎంప్లాయీస్ దొరకరు, ఇండియన్ ఎంప్లాయీస్ పెట్టుకోవడము, ఇతర దేశాల ఎంప్లాయీస్ పెట్టుకోవడం ఇబ్బంది అవుతుంది. అప్పుడు కంపెనీస్ సఫర్ అవుతాయి, కంపెనీస్కి భారీగా వ్యయం పెరుగుతుంది. అల్టిమేట్గా అమెరికన్ యూత్కి ఉద్యోగాలు దొరుకుతాయంటే ఆ స్థాయిలో నైపుణ్యం ఉండాలి కదా. ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ఒబామానే చెప్పాడు, మన అమెరికాలో మ్యాథమెటిక్స్లో మనము ఇండియా చైనా విద్యార్థులతో పోటీ పడలేకపోతున్నాము అని. అందువల్ల అమెరికన్ సొసైటీ స్టిల్ నాట్ ప్రిపేర్డ్. సో అందువల్ల ఇప్పుడు అమెరికన్ ఇండస్ట్రీ ఇంట్రెస్ట్లకు, అమెరికన్ ప్రభుత్వ పొలిటికల్ ఇంట్రెస్ట్లకు, ఎందుకంటే వైట్ రేసిస్ట్ లాబీ సహకారంతో ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాడు. దాన్నే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అసలు ఎజెండా మేక్ అమెరికా వైట్ అగైన్, అది మాగా కాదు, మావా. సో ఈ మేక్ అమెరికా వైట్ అగైన్ అనే నినాదములో ట్రంప్ పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంది, ఎందుకంటే వాళ్ళు ఆయనకు ఓటు వేశారు కనుక. కానీ ఇటు అమెరికన్ బిజినెస్ అండ్ ఇండస్ట్రీ పెద్ద ఎత్తున ట్రంప్ క్యాంపెయిన్ కూడా ఫండ్స్కి సమకూర్చారు. ఇప్పుడు తనకు మద్దతు ఇచ్చిన కార్పొరేట్ అమెరికా వైపు ఉంటాడా, తనకు ఓటు వేసిన వైట్ అమెరికన్స్ వైపు ఉంటాడా? ఇప్పుడు ట్రంప్కి ఈ డైలమా ఉంటుంది. ఇక్కడ ఇక నెక్స్ట్ పాయింట్, ఇది కోర్టులకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఒక చర్చ నడుస్తుంది, ఈ రకమైనటువంటి భారీగా వడ్డించే అధికారం ప్రెసిడెంట్కి లేదు, కాంగ్రెస్కు మాత్రమే ఉంటుంది అని. ఇప్పుడు టారిఫ్లు విధించే విషయంలో కూడా అదే లీగల్ బ్యాటిల్ నడుస్తుంది. ఈ స్థాయిలో టారిఫ్లు విధించే అధికారం ప్రెసిడెంట్కు ఉండదు,
కాంగ్రెస్కి మాత్రమే ఉంటుందని దిగువ కోర్టు ఆల్రెడీ తీర్పు కూడా చెప్పింది. టారిఫ్లు విధించే అధికారము ప్రెసిడెంట్కు లేదు అని. అది హయ్యర్ కోర్టుకు వెళ్ళింది. ఫైనల్గా అమెరికన్ సుప్రీంకోర్టులో తేలాలి. తేలితే భారీగా మేము వసూలు చేసిన టారిఫ్ రిటర్న్ ఇవ్వాల్సి వస్తుందని కూడా ఈ మధ్య అమెరికా మంత్రి వ్యాఖ్యానించారు. సో అందువల్ల స్టిల్ ఫ్లూయిడ్ సిచ్యువేషన్. కానీ ఖచ్చితంగా ఇది ఇండియా నుంచి అమెరికా వెళ్ళే H1B వీసాల సంఖ్యను గణనీయంగా తగ్గిస్తుంది, అన్సర్టనిటీ క్రియేట్ చేస్తుంది. ఆ హయ్యెస్ట్ స్కిల్డ్ మ్యాన్ పవర్కు పెద్ద ఇంపాక్ట్ కాకపోవచ్చు, కానీ మిడిల్ లెవెల్ స్కిల్ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీల ద్వారా H1B వీసా తీసుకుని వెళ్ళే వారికి ఖచ్చితంగా ఇది ఇబ్బందిగా మారుతుంది. అలాంటి కన్సల్టెన్సీలు నడుపుతున్న వారికి కూడా ఇది వ్యాపారం దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. మరి దానివల్ల రివర్స్ మైగ్రేషన్ అవుతుందా, అవుట్ సోర్సింగ్ పెరుగుతుందా? ఎందుకంటే అమెరికాకు H1B వీసా మీద ఒక ఎంప్లాయీని తెచ్చుకోవడం కష్టమైనప్పుడు కంపెనీలు ఏం చేయాలి? అమెరికాకు H1 వీసాలు తెచ్చుకోలేరు, స్థానిక యూత్ ఆ సాలరీస్కి పనిచేయరు, హయ్యర్ వేజ్ బిల్ ఉంటే వర్కౌట్ కాదు కంపెనీలకు. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ అవుట్ సోర్సింగ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే నీకు H1B వీసా మీద అమెరికా రావాల్సిన అవసరం లేదు, నువ్వు ఇండియాలోనే ఉండి పని చెయ్యని. లేదు ఎప్పుడన్నా బిజినెస్ వీసా పైన అవసరం వస్తే క్లయింట్ దగ్గరికి వచ్చి వెళ్ళిపో అని చెప్తాను. అది జరిగితే దానిపైన కూడా మళ్ళీ ట్రంప్ పడుతున్నాడు. ఆ హైర్ ట్యాక్స్ అని, అవుట్ సోర్సింగ్ ట్యాక్స్ అని, హైర్ ట్యాక్స్ అని కొత్త ట్యాక్స్ కూడా తెస్తున్నాడు. అంటే ఇటు కార్పొరేట్ అమెరికాకు పెద్ద ఛాలెంజ్. అందువల్ల ఇది కోర్టులో నిలవాలి, కార్పొరేట్ అమెరికా అంగీకరించాలి. ఈ గందరగోళం అయితే ఉన్నమాట నిజం. ఈలోగా పెద్ద అన్సర్టనిటీ ఆల్రెడీ. అందుకే మీకు మన దేశంలో క్యాంపస్ ప్లేస్మెంట్లు, క్యాంపస్ హైరింగ్లు బాగా తగ్గిపోయాయి. మీకు దిస్ ద టైమ్ ఫర్ అస్ టు రీథింక్ అవర్ మోడల్. ఇంకా మనము ఈ అవుట్ సోర్సింగ్ కంట్రీగానే ఉందామా, లేదా మనము కూడా ఆధునిక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ పైన కేంద్రీకరించి కొత్త మార్కెట్లను అన్వేషించుదామా, డొమెస్టిక్ ఐటీ కన్జంప్షన్ పెంచుదామా? సో ఈ అన్ప్రిడిక్టబుల్ టెరైన్లోకి వెళ్ళిపోతుంది. ఒకప్పట్లాగా బీటెక్ చేయడము, ఒక కంపెనీలో జాబ్ చేయడము, ఒక కన్సల్టెన్సీ ఫామ్లో H1B వీసా మీద ఉద్యోగం తెచ్చుకోవడము, H1B వీసా మీద వెళ్ళడము, వెళ్ళి అక్కడ అవసరమైతే ఒక కంపెనీ మార్చడము, H1B వీసా మీద వచ్చి ఇక్కడ పెళ్లి చేసుకోవడము, పెళ్లి చేసుకొని వెళ్ళిపోవడము. H1B వీసా మీద ఉన్న వాళ్ళు వ్యాపారాలు చేయరాదు, కానీ వాళ్ళ వైఫ్ డిపెండెంట్ వ్యాపారం చేయొచ్చు. అదొక ఇంట్రెస్టింగ్ ఉంటుంది అమెరికాలో. H4 వీసా లేదంటారు. వాళ్ళు ఏదో ఒక చిన్న బోటిక్ నడపడము, చిన్న కర్రీ పాయింట్ నడుపుకోవడము, బేబీ సిట్టింగ్ నడపడము, వారు కాస్త ఆదాయం సంపాదించడము. ఈ మోడల్ అమెరికాలో కారు కొనుక్కోవడము, ఇండియాలో మళ్ళీ పేరెంట్స్ ఉంటే వాళ్ళకు ఇల్లు కట్టుకొనడము. ఈ మోడల్ చాలా కాలంగా నడుస్తుంది, H1B మోడల్ ఆఫ్ లైఫ్ అని. సో ఈ H1B మోడల్ ఆఫ్ లైఫ్ విల్ బి సీరియస్లీ హిట్. ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం వల్ల, రోబోటిక్స్ ప్రభావం వల్ల మీడియాకర్ జాబ్స్ అన్నీ ఎగిరిపోతున్నాయి. AI అడాప్షన్ విపరీతంగా పెరుగుతోంది. ప్రపంచంలో ఉన్న ఐటీ దిగ్గజ కంపెనీలకు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినిమయాన్ని పెంచుతున్నారు. దానివల్ల ముండేన్ జాబ్స్ అంటే దిగువ స్థాయి సాధారణ నైపుణ్య స్థాయి ఉద్యోగాలము ఎగిరిపోతున్నాయి. అలాంటి సమయంలో ఇప్పుడు ఈ భారీ అటాక్ అనేది బిగ్గర్ కంపెనీస్ హయ్యెస్ట్ టాలెంట్ ఉన్న ఉద్యోగికి పైన ఇంకా అవసరం వస్తే ఒక $100K $1,00,000 వెచ్చించి తీసుకొచ్చుకుంటారేమో, కానీ డెఫినెట్గా ఇది ఓవరాల్ H1B మార్కెట్నే పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తాయి. రైట్ సార్. మరోవార్త సార్, వచ్చే నెలలో మోదీ అండ్ ట్రంప్ భేటీ కాబోతూ ఉన్నారనే వార్తలు వస్తూ ఉన్నాయి సార్. మలేషియా వేదికగా జరిగే ఆసియాన్ శిఖరాగ్ర సదస్సుకు మోదీ ట్రంప్ ఇద్దరు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ మలేషియాలో ద్వైపాక్షిక భేటీ కూడా ఉంటుంది ట్రంప్ మోదీల మధ్య అని చెప్పేసి. సార్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ భేటీలో? ప్రత్యేకంగా పర్సనల్గా కలిస్తే ఏదో మారిపోతుంది, ట్రంప్ మోడీల ఫ్రెండ్షిప్ వల్ల అని అనుకునే ఇప్పటిదాకా వచ్చింది. సో ఈ పర్సనలైజ్డ్ డిప్లొమసీ అనేది ఈ సోకాల్ స్ట్రాంగ్ లీడర్స్ యొక్క యాటిట్యూడ్. ఇది ట్రంప్ యాటిట్యూడే మోడీకి కూడా, నా పర్సనల్ రిలేషన్స్తో మొత్తం మారిపోతుంది అని. కానీ ఇప్పటి వరకు అనుభవం ఏం చెప్తోంది? ఈ పర్సనలైజ్డ్ డిప్లొమసీ అనేది నడవదు. మీకు ఉదాహరణ, మోడీ ప్రైమ్ మినిస్టర్ అయిన వెంటనే ఈ పర్సనలైజ్డ్ డిప్లొమసీలో భాగంగా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ నవాజ్ షరీఫ్తో
వ్యక్తిగతమైన స్నేహం అనే ఒక ప్రాజెక్ట్ అయింది. ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి చెప్పకుండా చేయకుండా నవాజ్ షరీఫ్ ఇంటికి వెళ్ళిపోయాడు. నవాజ్ షరీఫ్ కూడా తెలియదు పాకిస్తాన్ వచ్చేదాకా. వెళ్ళి అక్కడ నవాజ్ షరీఫ్ తల్లికి పాదాభివందనం చేసి, నవాజ్ షరీఫ్ ఇంట్లో భోజనం చేసి, నవాజ్ షరీఫ్ మనమరాల పెళ్ళికి అటెండ్ అయ్యి వచ్చారు. చూడండి ఎంత క్లోజ్ మన ప్రైమ్ మినిస్టర్, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్. ఎవరు వస్తారు చెప్పకుండా? ఎంత ఇంటిమసీ ఉంటే చెప్పకుండా వస్తారు? ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి మీరు నాతో ప్రోగ్రామ్ చేస్తారు, మీరైనా నాకు ఫోన్ చేయకుండా వచ్చి తలుపు తీసుకొని రావడానికి హెసిటేట్ చేస్తారు కదా. అది బాగా వెరీ వెరీ పర్సనల్లీ క్లోజ్ ఉంటే తప్ప ఇంట్లో చెప్పకుండా ఇంటికి రాను. అంత క్లోజ్ మోడీ షరీఫ్లను ప్రజెంట్ చేశారు. ఏం జరిగింది తర్వాత, ఏం జరిగిందో మనం చూసాం కదా. ఇండియా పాక్ రిలేషన్స్ ఎక్కడ దాకా వచ్చాయని. మరి పర్సనలైజ్ డిప్లొమసీ ఎక్కడ పోయింది? అందువల్ల ఈ పర్సనలైజ్ డిప్లొమసీతో రెండవది ఉదాహరణ చెప్తాను మీకు. జింపింగ్ ప్రైమ్ మినిస్టర్ మోడీల మధ్య మామూలు ఫ్రెండ్షిప్ కాదు. మీరు ఆ ఉయ్యాలలోగింది ఫోటోలు కనబడతాయి, మీరు గూగుల్ ఇమేజెస్లో కొట్టండి. మోడీ జింపింగ్ ఇన్ స్వింగ్ అని ఎట్ మహాబలిపురం అని. సో మామిళ్ళపురం మహాబలిపురంలో ఇద్దరు ఆ సముద్ర తీరాన ఆ రాక్స్ పైన కూర్చొని పాత స్నేహితులు కలిస్తే మాట్లాడుకుంటాను చూడండి, ఎంతో క్లోజ్గా. తర్వాత మళ్ళీ వుహాన్లో ఆ ఫొటోస్ ఉంటాయి, మీరు మోడీ జింపింగ్ వుహాన్ ఇమేజెస్, మోడీ జింపింగ్ మహాబలిపురం ఇమేజెస్ కలిసి ఒకటే వ్యూయల్లో అది చేయడం. ఎవరైతారు ఇది? 40 ఏళ్ళ తర్వాత 30 ఏళ్ళ తర్వాత క్లాస్మేట్స్ కలిస్తే, రారా ఎన్ని రోజులైందిరా కలిసి, రానా రారా, అరే అప్పటి లైఫ్ ఎట్లున్నది రా, అది కాదురా ఇట్లా అని చెప్పి ఇద్దరు ఇంట్లో ఉన్న హాల్లో ఉన్న ఉయ్యల మీద ఊగుతుంటే, భార్య కాఫీ తెచ్చేయాలా మీ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటుంటే అని, లేదా పక్క బాల్కనీలో కూర్చొని చల్లటి గాలి పీలుస్తూ ఏం సంగతి రా మనం 10వ తరగతిలో ఉన్నప్పుడు ఎట్లుండేరా అని మాట్లాడుకుంటే, ఇద్దరు ఫ్రెండ్స్ చాలా రోజులైంది కలిసి కదా, ఏమన్నా కావాలా స్నాక్స్ అని భార్య వచ్చి అడిగితే ఎంత బాగుంటుంది లైఫ్. ఇట్లా ఇమేజెస్ ఉంటాయి, మీరు చూడండి. సో ఇది ఏమైంది? మోడీ జింపింగ్ ఫ్రెండ్షిప్. అసలు ప్రైమ్ మినిస్టర్ మోడీ మామూలు విషయం కాదు. చైనా ప్రెసిడెంట్తో ఎంత క్లోజ్, ఎంత ఇంటిమసీ. దీంతో చైనా మనకు బెస్ట్ ఫ్రెండ్ అవుతారు అన్నారు. ఏం జరిగింది? వుహాన్లో మీకు గాల్వాన్ వ్యాలీ జరిగింది. మోడీ జింపింగ్ ఫ్రెండ్షిప్ ఏమన్నా కాపాడిందా? కల్నల్ సంతోష్ కాపాడిందా? మన 20 మంది సైనికుల్ని కాపాడిందా? రెండో ఉదాహరణ మీకు చెప్పింది. మూడో ఉదాహరణ ట్రంప్. ఇదైతే మామూలు ఫ్రెండ్షిప్ కాదు. దోస్త్ మేరా దోస్త్ అనుకుంటూ పెద్ద ఎత్తున హౌడీ మోడీ నమస్తే ట్రంప్ కేంచో ట్రంప్ అని అహ్మదాబాద్ నుంచి ఊస్టన్ వరకు దోస్త్ మేరా దోస్త్ అని నడిచింది. ఇది ఎక్కడి దాకా పోయిందంటే ఆఖరికి ట్రంప్ ఎన్నికల క్యాంపెయిన్లో కూడా మోడీ విజువల్స్ వాడుకున్నాడు. దాన్ని ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఇకో సిస్టమ్ మామూలు క్యాంపెయిన్ కాదు. చూడండి ట్రంప్ కూడా మోడీకి ఎంత వాల్యూ ఇస్తున్నాడని. అప్కి బా ట్రంప్ సర్కార్ అని చెప్పి నినాదాలు ఇచ్చారు. ఏం జరిగింది? డెడ్ ఎకానమీ తిట్లు వచ్చాయి. ఐ లవ్ పాకిస్తాన్ అంటూ మన శత్రువును ప్రేమించడం మొదలయ్యాయి. H1B వీసాలపైన $1,00,000 వేసాడు. అవుట్సోర్సింగ్ అటాక్ చేస్తూ హై ట్యాక్స్ అన్నాడు. తాజాగా ఇరాన్లోని చబహార్ పోర్ట్ ఇండియా నిర్మిస్తుంటే దానికి ఆంక్షల మినహాయింపు శాంక్షన్స్ వేవర్ ఉంటే అది రద్దు చేశాడు. జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ GSPలో భాగంగా భారతదేశ కొన్ని ఇంపోర్ట్ రిలీఫ్ ఉంటే దాన్ని రద్దు చేశాడు. 50% ప్రపంచంలో ఏ దేశం పైన వేయనంత ఎక్సెప్ట్ బ్రెజిల్ టారిఫ్ విధించాడు. రష్యా వార్, ఉక్రెయిన్ వార్, ఇండియా వార్ అన్నాడు, మోడీ వార్ అన్నాడు. ఎన్ని అనాలని అంటున్నాడు కదా. మరి ఏమైంది? ఓ నమస్తే ట్రంప్, హౌడీ మోడీ ఇద్దరు చేతులు ఊపుకుంటూ మొత్తం హాల్ చుట్టూ తిరుగుతుంటే ఎక్కువ మన డయాస్పరా ప్రవాస భారతీయుల పులకరింపులు, కేరింతలు, భారతీయ జనతా పార్టీ ఇకో సిస్టమ్, సోషల్ మీడియాలో ఫోటోలు, గ్లోబల్ లీడర్, విశ్వ గురువు అని ఎంత నడిచిందండి. ఏం జరిగింది ఆఖరికి? మీకు 3 ఉదాహరణలు చెప్పాను పర్సనలైజ్ డిప్లొమసీ. ఇట్లా బోలెడు ఉదాహరణలు చెప్తాను. ఇప్పుడు 4వది ప్రెసిడెంట్ పుటిన్. సో ఇప్పుడు ఇది నడుస్తుంది లేటెస్ట్. అసలు ఆ ట్రంప్ వేరండి. ట్రంప్ లెక్క కిందకి కాదు. జింపింగ్ ఎక్కడో కానీ చైనా నమ్మలేము, కానీ పుటిన్ మోడీ ఫ్రెండ్షిప్ మామూలు కాదు. అసలు ఇది ఇక అసలు తిరిగే లేదు. చూడు పుటిన్ ఎంత వాల్యూ ఇస్తున్నాడు.
పుటిన్కు ముఖం మీద చెప్పేశాడు దిస్ ఈజ్ నాట్ ద ఇరాక్ వార్ అని. ఎవరు చెప్పగలిగాడు? ఇవన్నీ అన్నారు. ఇప్పుడు ఏమైంది? యుక్రెయిన్ వార్లో భారత పాత్ర ఎవరుందా? ఎవరు దిగిన రంగంలోకి? తుర్కీ దిగింది. ఇండియా దిగిందా? పోనీ ప్రెసిడెంట్ పుటిన్ మీరు ఢిల్లీలో మాట్లాడుకుందాం జెలెన్స్కీతో అని అన్నాడా? ఏం జరుగుతుంది? తుర్కీ మీడియేటర్, ఇండియా కాదు. సో అంటే ఇన్ని ఉదాహరణలు ఇచ్చాం మీకు. పర్సనలైజ్డ్ డిప్లొమసీ అనేది ఇట్ ఈస్ యూస్ఫుల్ కాదని అంటే, బట్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్. పర్సనలైజ్డ్ డిప్లొమసీ స్ట్రాంగ్ లీడర్స్ తమ ఇండివిజువల్ ఇమేజ్ కొరకు దేశ విదేశాంగ విధానాన్ని తమ ఇండివిజువల్ ఇమేజ్కు ఉపయోగించుకోవాలి అని ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా సోకాల్ స్ట్రాంగ్ లీడర్స్కి ఉండే పర్సనాలిటీ ట్రేట్ ఇది. కానీ అది అవసరమే. పర్సనలైజ్ డిప్లొమసీ వద్దని నేను అంటలేను. డెఫినెట్గా దేశాధినేతల మధ్య వ్యక్తిగత ఫ్రెండ్షిప్ కొంత మేరకు ఉపయోగపడుతుంది. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఇది మోడీతో సంబంధం లేని ఉదాహరణ. రిషి సునక్ భారతీయుడు, బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఏ ప్రాక్టీసింగ్ హిందూ తన ప్రధానమంత్రి అధికార గృహంలోకి వెళ్ళటానికి ఆవును కూడా తీసుకెళ్లారు ముందే. మన దేశంలో ఇప్పుడు ఎలాగైతే గృహప్రవేశం అప్పుడు హిందువులం ఎవరమైనా గో ప్రవేశం చేయిస్తాం, ఆవు ఇంట్లో తిరిగి వస్తుంది, అలా ఆవును కూడా తిప్పారు. దీపావళి జరుపుకున్నాడు, చేతికి ఆ కంకణం కట్టుకొని వెళ్ళాడు. శ్రీరామనవమి రోజు ఉత్సవాల్లో పాల్గొన్నాడు. బహిరంగంగా నేను హిందువును అని ప్రకటించుకున్నాడు. మనం ఎంత ఆనందపడ్డాం. మన నారాయణమూర్తి అల్లుడయ్యా, మన ఇంటల్లుడయ్యా, సో మన అల్లుడు, సో మన అక్షిత తెలియదా నీకు, మన సుధామూర్తి అల్లుడయ్యా అని ఆనందపడ్డాం. ఏం జరిగింది? ఇండియా అమెరికా ట్రేడ్ డీల్, ఇండియా యూకే ట్రేడ్ డీల్ కుదిరిందా? మన రిషీదునకున్నప్పుడు కుదరలే, కీ స్టార్మర్ వచ్చాక కుదిరింది ఇండియా యూకే. అంటే ఈ పర్సనలైజ్డ్ డిప్లొమసీలు వర్కౌట్ కాదు అనటానికి ఇన్ని ఉదాహరణలు చెప్పాను మీకు. ఇంకా నేను పని చెప్పగలను. అంటే ఎప్పుడు కూడా డిప్లొమసీ అనేది ఆయా దేశాల స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లతో లింక్ అయి ఉంటుంది. దేశాధినేతల ఫ్రెండ్షిప్, స్నేహము కొంతవరకు మాత్రమే పనిచేస్తుంది, కొంతవరకు మాత్రమే. స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లే ప్రధానమవుతుంది. ఇప్పుడు మీరు నాకు 22 నెలలుగా 2 ఏళ్ళుగా ప్రోగ్రామ్ చేస్తాను పర్సనల్ ఇంటిమసీ. ఒక చెత్త టాపిక్ మీద డిస్కషన్ అన్నమాట వస్తున్నాను నేను. ఒక మంచి టాపిక్ మీద డిస్కషన్ అన్నమంటే మీరు రమ్మంటారు, ఇంకోటి రమ్మంటారు, అప్పుడు మీకు ప్రిఫరెన్స్ ఇస్తాను. ఆ టాపిక్ పైన నేను మాట్లాడడం అనేదే ప్రధానమవుతుంది తప్ప రవిశంకర్ పిలిచాడా, కృష్ణ రామారావు పిలిచాడా నాకు అనవసరం కదా. అల్టిమేట్లీ ఆ టాపిక్ పైన నేను మాట్లాడాలని ఇంట్రెస్ట్ ఉంటే రామారావు కన్నా రవిశంకర్ బాగా తెలుసు కనుక రామారావు పిలిస్తే ఆ ఛానల్కి వెళ్ళను, రవిశంకర్ పిలిస్తే ఛానల్కి వస్తాను. సింపుల్. ఇంతకు మించి ఓ చెత్త టాపిక్ మీద మాట్లాడండి సార్ అంటే నేను వచ్చి మాట్లాడుతున్నా. ఎంత పర్సనల్. మీరు కనుక న్యూస్ రూమ్లో ఉండి నాగేశ్వర సార్ నాకు చాలా క్లోజ్ అండి, 2 ఏళ్ళ నుంచి సార్తో ప్రోగ్రామ్ చేస్తున్నా, ఏ టాపిక్ అయినా నేను పిలిస్తే రాకుండా ఉండడం అని మీరు అన్నారనుకోండి, ఫోన్ చేస్తే ఏమవుతుంది? మీరు అక్కడ నుంచి ఆ మీటింగ్ నుంచి నాకు ఫోన్ చేస్తాను, నేను వాయిస్ పడేస్తా. జరిగేది అదే కదా, అవునా కదా? సో ఎక్కడైనా పర్సనలైజ్డ్ డిప్లొమసీ విల్ వర్క్ ఎప్పుడు స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ల మధ్య కన్వర్జెన్స్ ఉంటాయి. అంటే ఒక దేశాల విదేశాంగ విధానము, దేశాల వ్యూహాత్మక ప్రయోజనాల మధ్య కన్వర్జెన్స్ ఉన్నప్పుడు పర్సనలైజ్డ్ డిప్లొమసీ పనిచేస్తుంది, అంతకు మించి పనిచేయదు. ఆ డైవర్జెన్స్ ఉన్నప్పుడు పనిచేయదు. సో అందుకే మోడీ జింపింగ్లు ఊయలూగిన గల్వాన్ హింస ఆగలేదు. మోడీ ట్రంప్ల మధ్య ఇంతటి బంధం ఉన్నా మోడీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అని ట్రంప్ అంటాడు, ఐ ఫుల్లీ రెసిప్రొకేట్ అని మోడీ అంటాడు. ఇండియా మీద అయితే H1B వీసాల మీద ఫీజు అయితే పెరుగుతూ ఉంటుంది. సో మన వాళ్ళను ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని చెప్పి గొలుసులకు చైన్లు పెట్టి వాళ్ళని విమానాలు ఎక్కించి అమృత్సర్ పంపిస్తుంటారు. సో అందువల్ల ఇప్పటికైనా మోడీ ట్రంప్ కలవడం ఒక అవకాశం, బట్ దట్ ఇట్ సెల్ఫ్ విల్ నాట్ సాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్స్. ఇక సౌదీ పాకిస్తాన్ల మధ్య వ్యూహాత్మక రక్షణ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం ఏదైనా దేశం మీద దాడి జరిగితే మరో దేశం మీద దాడి జరిగినట్టుగా ఈ 2 దేశాల్లో పరిగణిస్తాయి. సో దాంతోపాటుగా సార్ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ ఒక కామెంట్ చేశారు సార్, ఒక ప్రకటన అనుకుంటా, ఒక వార్త చూశాను నేను. పాకిస్తాన్ న్యూక్లియర్ అంబ్రెల్లా పరిధిలోకి
సౌదీ అరేబియా కూడా వస్తుంది అని చెప్పేసి. ఏంటి సార్ ఈ వార్త మీద మీకు? ఇది ఇప్పుడు ఇవాళ కొత్తగా వచ్చిన వార్త చూశాను నేను, హిందూలో పేజ్ 1లో వచ్చింది, అంతటా వచ్చింది. కానీ ఇది వాస్తవంగా ఈ ఒప్పందం కుదిరిన రోజే, ఇవాళ కాదు, ఒప్పందం కుదిరిన రోజే ఈ చర్చ వచ్చింది. అప్పుడే క్లారిఫై చేసింది పాకిస్తాన్. ఇది కాంప్రిహెన్సివ్ మ్యూచువల్ డిఫెన్స్ డీల్. ఈ డీల్లో న్యూక్లియర్ వెపన్స్ కూడా ఇంక్లూడెడా అని అడిగినప్పుడు ఎస్ అన్నీ ఇంక్లూడెడే అని కూడా పాకిస్తాన్ ఇదివరకే ప్రకటించింది. సౌదీ అరేబియా అఫీషియల్ కూడా ప్రకటించారు. అసలు వాస్తవంగా సౌదీ పాకిస్తాన్ డీల్కు మూలమే ఇది. జరిగింది ఏంటంటే సౌదీ అరేబియా, ఖతారు, ఇతర అరబ్ నేషన్స్ అమెరికా సెక్యూరిటీ కవర్లో, సెక్యూరిటీ గ్యారంటీలో బతుకుతూ ఉన్నాయి. అంటే అమెరికా ఇచ్చేటువంటి భద్రతాపరమైన హామీ. అందుకే పశ్చిమాసియాలో బహ్రెయిన్, కువైట్, ఖతార్ ఇలా అనేక చోట్ల అమెరికన్ మిలిటరీ బేసెస్ కూడా ఉన్నాయి. సో అమెరికన్ సెక్యూరిటీ కవర్లో వీళ్ళు భాగం. అలాగే ఇజ్రాయిల్, అరబ్ దేశాలను ఇద్దరినీ కలపటానికి అమెరికా అబ్రహాం అకార్డ్ అనే అకార్డు కూడా కుదిర్చింది. ఈ అబ్రహాం అకార్డ్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో పాటు 4 అరబ్ నేషన్స్ కూడా భాగస్వాములు ఇజ్రాయిల్తోని. అమెరికా ఆధ్వర్యంలో జరిగింది. సౌదీ అరేబియా కూడా ఈ అబ్రహాం అకార్డ్లో చేరటానికి సౌదీ ఇజ్రాయిల్ నార్మలైజేషన్ టాక్స్ మొదలయ్యాయి. అది గనక కంక్లూడ్ అయితే పాలస్తీనా సమస్య పూర్తిగా పక్కకు పోతుందని భయపడిన హమాస్ అక్టోబర్ 7 రోజు ఇజ్రాయెల్ పైన దాడి చేసింది. నేను ఆ రోజు కూడా ఇజ్రాయెల్ పైన హమాస్ దాడికి కారణాలు ఏంటివి, పర్యవసనాలు ఏంటి అని విశ్లేషించినప్పుడు స్పష్టంగా చెప్పాడు. సౌదీ ఇజ్రాయెల్ నార్మలైజేషన్ టాక్స్ను డిరేల్ చేయడం కూడా దీని లక్ష్యము అని. దాంతో సౌదీ అరేబియా అబ్రహాం అకార్డ్లో చేరలేకపోయింది. సో ఇలా అమెరికా ఉండే భద్రతాపరమైన హామీలతో ఇజ్రాయెల్ నుంచి తమకు ప్రమాదము లేదు అని భావించాయి అరబ్ దేశాలు. సో ఈ ఈజిప్టు, జోర్డాన్ ఇలాంటి అరబ్ కంట్రీస్ ఇజ్రాయెల్తో అగ్రిమెంట్లు కూడా కుదుర్చుకున్నాయి. అబ్రహాం అకార్డ్ కన్నా ముందు క్యాంప్ డేవిడ్ అగ్రిమెంట్ అని ఇవన్నీ జరిగాయి. కానీ ఇటీవల ఇజ్రాయెల్ ఖతార్పై దాడి చేయడంతో అనుమానాలు మొదలయ్యాయి. సో ఇప్పటిదాకా ఇజ్రాయెల్ నుంచి తమకు ప్రమాదం లేదు, ఇజ్రాయెల్ నుంచి ఏదో ఇరాన్కు ప్రమాదము, ఇజ్రాయెల్ నుంచి ఏదో హూతీలకు ప్రమాదము, ఇజ్రాయెల్ నుంచి ఇరాక్లోని షియా మిలీషియాకు ప్రమాదము, ఇజ్రాయెల్ నుంచి హిజ్బుల్లాకు ప్రమాదము మాకు కాదు అని ఈ అరబ్ దేశాలన్నీ భావించాయి. ఎందుకంటే ఇరాన్ నాయకత్వంలో యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్, ఇజ్రాయెల్తో సంబంధాలు లేవు కనుక, ఇజ్రాయెల్ని డిస్ట్రాయ్ చేయదలుచుకున్నారు కనుక వాళ్ళకి పంచాయతీ. ఇరాన్ అమెరికా శత్రు దేశం కనుక ఇజ్రాయెల్ అటాక్ చేస్తోంది, మేమంతా అమెరికా మిత్రులమే కదా, ఇజ్రాయెల్ కూడా అమెరికా మిత్ర దేశమే కదా, మాకు ఎలాంటి ప్రమాదము లేదు అని మంచి హాయిగా పండుకున్నారు ఈ అరబ్ దేశాలు. ఒక్కసారి ఉలిక్కిపడ్డారు ఖతార్ పైన సౌదీ అరేబియా ఇజ్రాయెల్ దాడితో. ఈ దాడితో అర్థమైపోయింది అరబ్ దేశాలకు అమెరికా పైనే మనం ఆధారపడి ఉండలేము అని. వాస్తవంగా 2019లోనే సౌదీ అరేబియా పైన యెమెన్లోని ఇరాన్ సపోర్టెడ్ హూతీలు అటాక్ చేశారు. సౌదీ అరేబియాకు ఇరాన్కు కూడా పడదు. ఇరాన్ ఇదే షియా కంట్రీ, సౌదీ అరేబియా ఇదే సున్నీ డామినేటెడ్ కంట్రీ. సౌదీ అరేబియాలోని ఇరాన్ సమీప ప్రావిన్స్లో షియాలో పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల సౌదీ ఇరాన్ల మధ్య ఘర్షణ కూడా ఉంటుంది. హూతీలు యెమెన్లోని హూతీలు ఇరాన్ మద్దతుదారులు. ఆ హూతీలు సౌదీ అరామ్కో అనే ఆయిల్ కంపెనీ, సౌదీ అరేబియా లీడింగ్ ఆయిల్ కంపెనీ పైన అటాక్ చేస్తే 50% ఆఫ్ సౌదీ ఆయిల్ ప్రొడక్షన్ కూడా దెబ్బతిన్నది. సో ఈ బ్యాక్గ్రౌండ్లో అప్పుడు కూడా అమెరికా ఏమీ చేయలే. ఇజ్రాయెల్ విషయంలో పక్కకు పెట్టండి, హూతీలు సౌదీ అరేబియా పైన అటాక్ చేస్తే కూడా ఏమాత్రం అమెరికా రియాక్ట్ కాలే. వాస్తవంగా ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా హూతీలపైన యుద్ధ విమానాలు పంపింది, F-35 యుద్ధ విమానాల్ని. ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా ఇరాన్ పైన బాంబుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్ పైన ఇరాన్ అటాక్ చేసినా, హూతీలు అటాక్ చేసినా వెంటనే స్పందించే అమెరికా సౌదీ అరేబియా పైన హూతీలు అటాక్ చేస్తే నిమ్మకు నిరెత్తినట్టుంది. దాంతో సౌదీ అరేబియా ఇదేంటి,
మాకు రక్షణగా అమెరికా వస్తుంది అనుకుంటే హూతీల నుంచి దాడి నుంచి అమెరికా మాకు రక్షణగా రాలే, ఇక ఇజ్రాయెల్ దాడి చేస్తే ఏమొస్తుంది అని వాళ్ళకి ఆ రోజే అనుమానం కలిగింది కనుకనే సౌదీ అరేబియా ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకుంది. అది కూడా చైనా ఆధ్వర్యంలో, అమెరికాకి సంబంధం లేకుండా. అమెరికా శత్రు దేశమైన ఇరాన్తో అమెరికా మిత్ర దేశమైన సౌదీ అరేబియా చైనా ఆధ్వర్యంలో ఒప్పందం కుదుర్చుకుంది. ఎందుకంటే ఇక అమెరికా నమ్మకం పెట్టుకుంటూ అయ్యేది కాదు, పోయేది కాదు. కనీసం ఆ ఇరాన్తోనే డైరెక్ట్గా ఫ్రెండ్షిప్ చేస్తే ఈ హూతీల నుంచి ప్రమాదం ఉండదు అని సౌదీ అరేబియా చైనాతో సంబంధాలను ఉపయోగించుకొని ఇరాన్తో ఒప్పందం చేస్తుంది. ఎందుకంటే సౌదీ అరేబియాకు చైనాకి ఈ మధ్య రిలేషన్స్ పెరిగాయి. చైనా ఈజ్ ద లార్జెస్ట్ కస్టమర్ ఫర్ సౌదీ అరేబియా ఇప్పుడు, ఆయిల్ కస్టమర్. అందువల్ల చైనా సహకారంతో ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకున్నది. అందువల్ల 2019 నుంచి అనుభవం మొదలైంది. తాజాగా ఖతార్పై దాడితో తేట తెల్లమైపోయింది, అమెరికా మాకు అండగా రాదు, మేము మా భద్రతను చూసుకోవాల్సిందే అని. ఇది అరబ్ కంట్రీస్ అంతటా మొదలైంది. అందుకే తాజాగా అరబ్ లీగ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ అని 40 నేషన్స్ మీటింగ్ జరిగింది. అందులో ప్రతిపాదన వచ్చింది ఏంటంటే అరబ్ ఇస్లామిక్ నాటో ఏర్పాటు చేయాలని ఈజిప్ట్ ప్రత్యేకంగా ప్రతిపాదించింది. ఈజిప్ట్ ఇస్ ద లార్జెస్ట్ ఆర్మీ ఇన్ ద ఎంటైర్ మిడిల్ ఈస్ట్. ఈ పశ్చిమాసియా, మధ్యప్రాచ్యగా పిలువబడే పశ్చిమాసియా ప్రాంతంలో అతిపెద్ద మిలిటరీ ఉన్నది ఈజిప్ట్కే. సో ఇవన్నీ చర్చించారు, ఇంకేది ఫైనల్ కాలేదు. ఇస్లామిక్ నాటో కూడా ఇదే ప్రిన్సిపల్. నాటో అనే పదం ఎందుకు వస్తుందంటే, నాటోలో ఉన్న రూల్ ఏంటంటే, ఒక దేశం పైన దాడి జరిగితే ఇతర దేశాలన్నీ, నాటోలోని ఇతర సభ్య దేశాలన్నీ తమపైనే దాడి జరిగినట్టుగా భావిస్తారు. అందుకే యుక్రెయిన్ ఇంతకాలంగా నాటో మెంబర్షిప్ కొరకు తహతలాడేది. సో ఇప్పుడు ఆ అరబ్ ఇస్లామిక్ నాటో అగ్రిమెంట్ ఇంకా ఫైనల్ కాలేదు, అనేక రకాల డిఫరెన్సెస్ ఉన్నాయి. ఈలోగా సౌదీ అరేబియా పాకిస్తాన్తో ఒప్పందం కుదుర్చుకుంది. సౌదీ అరేబియా ఇది హోలీ ప్లేస్ ఆఫ్ ముస్లిమ్స్. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు ముఖ్యమైన 2 పవిత్ర మసీదులు అక్కడే ఉన్నాయి. పాకిస్తాన్ ఏమో ద ఓన్లీ న్యూక్లియర్ పవర్ ఇన్ ది ఇస్లామిక్ వరల్డ్. ఇస్లామిక్ ప్రపంచంలో అణ్వాయుధాలు ఉన్నటువంటి దేశం పాకిస్తాన్. వాస్తవంగా 2 దేశాల మధ్య సంబంధాలు కూడా ఇవాళ కొత్త కాదు. చాలా కాలంగా సౌదీ అరేబియా ఆర్మీని పాకిస్తాన్ ట్రైన్ చేస్తుంది. పాకిస్తాన్కు లిబరల్గా సౌదీ అరేబియా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తుంది. ఇంక్లూడింగ్ పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్కు కూడా సౌదీ ఆర్థిక సాయం ఉంది. ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు ఇన్స్టిట్యూషనలైజ్ అయింది 2 దేశాల మధ్య సంబంధాలు. పాకిస్తాన్ న్యూక్లియర్ అంబ్రెల్లా అంటారు. ఇప్పుడు ఇదే పరిణామాలు యూరోప్లో జరుగుతున్నాయి. యూరోప్ కూడా ఇప్పటిదాకా అమెరికానే మాకు సెక్యూరిటీ ఇస్తుంది, రష్యా నుంచి దాడి జరిగితే మమ్మల్ని అమెరికా చూసుకుంటుంది అని నమ్ముతూ వచ్చాయి. గతంలో సోవియట్ యూనియన్ నుంచి దాడి జరిగినా మా నమ్మకం అదే అని. కానీ ఇటీవల పరిణామాల వల్ల యూరోప్ కూడా అర్థమై వారు సొంత సెక్యూరిటీ పెంచుకుంటున్నారు. సో అక్కడ కూడా ఇదే చర్చ జరిగింది. ఫ్రాన్స్ అండ్ యూకేలకు మాత్రమే యూరోప్లో న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, జర్మనీకి కూడా లేవు, ఇటలీకి లేవు. అందువల్ల ఫ్రాన్స్ అండ్ యూకేలకు ఉన్న న్యూక్లియర్ వెపన్స్ను ఇతర యూరోపియన్ దేశాలకు కూడా ఎక్స్టెండ్ చేయాలి అని. అంటే అర్థం ఏంటి, ఇతర యూరోపియన్ దేశాలపైన రష్యా వార్ చేసిన న్యూక్లియర్ డిటరెంట్స్ అంటే ఆ దేశాలకు కూడా అణ్వాయుధాలు ఉన్నట్టుగానే భావిస్తారు. ఇప్పుడు పాకిస్తాన్ సౌదీ అరేబియాల మధ్య ఇదే ఒప్పందం కుదిరింది. అంటే పాకిస్తాన్ పైన దాడి చేయాలంటే ఆ దేశం దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని ఏ రకంగానైతే డిటరెంట్ పనిచేస్తుందో సౌదీ అరేబియా దగ్గర కూడా అణ్వాయుధాలు ఉన్నట్టే లెక్క. పాకిస్తాన్ దగ్గర ఉన్న అణ్వాయుధాలు సౌదీ అరేబియా దగ్గర కూడా ఉన్నట్టే లెక్క. రేపు ఇజ్రాయెల్ లాంటి దేశాలు సౌదీ పైన అటాక్ చేస్తా అంటే పాకిస్తాన్ సిమిలర్ న్యూక్లియర్ అటాక్ చేస్తామని బెదిరిస్తుంది. అందువల్ల ఇది చాలా కీలక పరిణామం. అయితే ఆందోళన ఎక్కడిదంటే, సౌదీ అరేబియా పాకిస్తాన్ పైన ఇంతగా ఆధారపడితే మన పరిస్థితి ఏంటి? రేపు నిజంగానే మనపై మళ్ళీ తీవ్రవాద దాడి జరిగితే మన ఆపరేషన్ సింధూర్ జరుపుతాం. అప్పుడు సౌదీ అరేబియా తనపైన దాడి జరిగినట్టుగా భావించి పాకిస్తాన్కు అండగా వస్తే ఏంటి పరిస్థితి? ఆల్రెడీ చైనా పాకిస్తాన్ నెక్సెస్ ఉంది, తుర్కీయే పాకిస్తాన్ నెక్సెస్ ఉంది,
ఎంటైర్ ఇస్లామిక్ ప్రపంచం కలుస్తోంది. ఇప్పుడు ఎందుకంటే సౌదీ పాకిస్తాన్ డీల్లో కూడా ఇస్లామిక్ సాలిడారిటీ అని పేర్కొన్నారు. ఆల్రెడీ ట్రంప్కు పాకిస్తాన్కు నెక్సెస్ ఉంది. అప్పుడు ఇండియా పరిస్థితి ఏంటి అన్న ఆందోళన మాత్రం మనకు కలుగుతుంది. మరో కీలక పరిణామం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అండ్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఫోన్లో మాట్లాడుకున్నారట సార్. అంటే ప్రధానంగా ట్రేడ్ మీద అలాగే టిక్ టాక్ అంశం మీద కూడా చర్చకు వచ్చినట్టుగా సమాచారం. ఏంటి సార్ అవుట్కమ్ ఏంటి? మాట్లాడుకున్నారట కాదు, అట ఏంది కలిసి మాట్లాడుకున్నారా సార్? మీరు అట అంటున్నారు కానీ అదేం సీక్రెట్ కాదు. రెండు దేశాలు ధృవీకరించాయి కదా. చైనా వాళ్ళు చెప్పారు, జిన్పింగ్ చైనా అఫీషియల్ ప్రకటనలో జిన్వా అనే చైనీస్ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది. ట్రంప్ బయట కూడా ఉంది ఓపెన్గా. ట్రంప్ నేను జిన్పింగ్తో మా ఫోన్లో మాట్లాడాను అని తన ట్రూత్ సోషల్లో ట్రంప్ పోస్ట్ కూడా చేశాడు. అందువల్ల ఇదేమీ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఏం కాదు. ఈ రెండు దేశాలు ధృవీకరించాయి. తేడా ఎక్కడంటే మాట్లాడుకున్నది ఇద్దరు ధృవీకరించారు, కానీ అవుట్కమ్ పైన రెండు దేశాలు భిన్నంగా వ్యాఖ్యానించాయి. ట్రంప్ అలవాటు ఇదే కదా, ఇండియా పాక్ వార్ నేను ఆపిన, ఇండియా ట్రేడ్ డీల్కి ఒప్పుకుంది, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాడు. అది జరిగింది. ఇప్పుడు ఇండియా ట్రేడ్ డీల్కి ఒప్పుకుందని చెప్పి కొన్ని నెలలైంది, ఇప్పటికీ కుదరలే ఒప్పందం. కొన్ని నెలల క్రితమే ఆల్రెడీ కుదిరేసిందని చెప్పేశాడు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాడు. ట్రంప్ చెప్పింది ఏంటంటే టిక్ టాక్ పైన డీల్ కుదిరింది అని. ఏంటి సమస్య టిక్ టాక్ పైన? అయితే ఈ డీల్ ఏంటి అని చెప్పే ముందు టిక్ టాక్ పైన డీల్ కుదిరింది, ఇది నా విజయం అని ట్రంప్ చెప్తున్నాడు. జిన్పింగ్ అంగీకరించాడు, చైనా అంగీకరించిందని. చైనా మాత్రం ధృవీకరించలేదు, ఎక్కడా ధృవీకరించలేదు. సో చైనా చెప్పడం లేదు, అమెరికా చెప్తోంది, అందువల్ల మనకు తెలియదు. ఇక ఇష్యూ ఏంటి? టిక్ టాక్ ఇది చైనీస్ కంపెనీ. భారతదేశంలో కూడా గల్వాన్లో నేపథ్యంలో బ్యాన్ చేశారు. ఈ సోషల్ మీడియా కంపెనీలతో ఒక ఛాలెంజ్ ఏంటంటే వీళ్ళ దగ్గర పెద్ద ఎత్తున యూజర్ డేటా ఉంటుంది. అంటే ఇప్పుడు మనము యూజ్ చేయాలంటే సైన్ ఇన్ అవుతాం కదా ఫోన్తోనో లేకుంటే ఈమెయిల్తోనో. ఈ యూజర్ డేటా అనేది ఆ కంపెనీ ఎక్కడి నుంచి వస్తే ఆ దేశానికి కంట్రోల్ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు యూజర్ డేటా టిక్ టాక్లో ఇండియన్స్ ఎవరైనా యూజ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ డేటా అంతా చైనా కంపెనీ కనుక చైనా ప్రభుత్వం కావాలనుకుంటే పొందగలుగుతుంది. ఇది డేటా సావర్నిటీకి ప్రమాదము అని. ఎందుకంటే డేటా ఈజ్ నౌ ద న్యూ వెపన్. సో ఈ డేటా సావర్నిటీ క్వశ్చన్స్ అనేది ఒక పెద్ద ఛాలెంజ్గా ఉంది. అందువల్ల టిక్ టాక్ అమెరికాలో చాలా పాపులర్. ఈ టిక్ టాక్ ఏమో చైనీస్ కంపెనీ బైట్ డాన్స్ ది ఓనర్. సో అమెరికా వాదన ఏంటి అంటే, ఒకటి చైనీస్ కంపెనీ ఇందులో మైనర్ పార్ట్నర్గా ఉండాలి, అమెరికన్ కంపెనీయే మేజర్ పార్ట్నర్గా ఓన్ చేయాలి. అంటే అర్థం ఏంటి? చైనీస్ కంపెనీ బైట్ డాన్స్ టిక్ టాక్లో ఉన్న తన షేర్ను ఏదో ఒక అమెరికన్ కంపెనీకి అమ్మాలి. అప్పుడు అమెరికన్ కంపెనీ ఆధిపత్యంలోకి వస్తుంది. అఫ్కోర్స్ చైనా కంపెనీ ఒరిజినల్ ఓనర్ కూడా షేర్ ఉంటుంది, కానీ డామినేటింగ్ షేర్ అనేది అమెరికన్ కంపెనీకి వస్తుంది. ఇది ట్రంప్ పెడుతున్న మొదటి కండిషన్. అంటే టిక్ టాక్లో తనకు అవసరము లేకపోయినా దాని ఓనర్ అయిన బైట్ డాన్స్ మెజారిటీ షేర్ అమ్మేసుకోవాలి. దానికి ఆల్రెడీ పర్ప్లెక్సిటీ అని మన ఇండియన్ అమెరికనే ప్రారంభించినటువంటి కంపెనీ దాని వాల్యుయేషన్ కన్నా ఎక్కువ ఆఫర్ చేసి నేను టిక్ టాక్ కొంటామని చెప్పి ముందుకు వచ్చింది పర్ప్లెక్సిటీ ఏఐ. మన ఈ పర్ప్లెక్సిటీ ఏఐ కాదు ఇతరవి కూడా ముందుకు వస్తున్నాయి. అదొకటి తేలాలి. దీనికి జిన్పింగ్ అంగీకరించాడు అనేది ట్రంప్ చెప్పాడు, ఫోన్లో మాట్లాడాను. కానీ చైనా అధికారిక ప్రకటనలో అలాంటిది ఏమీ లేదు. చైనా రెస్పెక్ట్స్ ద కార్పొరేట్ విల్ అన్నారు. అంటే మేము కాదు, ప్రభుత్వం కాదు నిర్ణయించేది, చైనా కంపెనీ అయిన బైట్ డాన్స్ తన ప్రొడక్ట్ అయిన టిక్ టాక్ పై ఏం చేయాలో తానే నిర్ణయించుకుంటుంది అని చైనా ప్రకటించింది. ట్రంప్ ఏమో జిన్పింగ్ అంగీకరించాడు, టిక్ టాక్ను మాకు అమ్మేస్తారని ట్రంప్ చెప్పాడు. ఇక రెండవ కన్సర్న్ ఏంటంటే టిక్ టాక్ దగ్గర ఉన్న యూజర్ డేటా అది అమెరికన్ సర్వర్లలోనే ఉండాలి, అమెరికా దాటిపోకూడదు అనేది రెండవ కండిషన్. దానికి కూడా చైనా అంగీకరించింది అని ట్రంప్ ప్రకటించాడు. ట్రంప్ ప్రకటించిన దాన్ని మళ్ళీ చైనా ధృవీకరించలేదు. చైనా అధికారిక ప్రకటన జిన్వా న్యూస్ ఏజెన్సీ చెప్పింది ఏంటంటే చైనా ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి చైనీస్ కంపెనీలు స్వేచ్ఛగా ప్రపంచంలో ఎక్కడైనా బిజినెస్ చేయొచ్చు అన్నారు. అంటే అర్థం ఏంటి?
టిక్ టాక్ కూడా అమెరికాలో బిజినెస్ చేసిన స్వేచ్ఛ ఉంటుంది, కానీ చైనా ప్రభుత్వ నియమ నిబంధనలకే లోబడి ఉంటుంది అని. అంటే అర్థం ఏంటి? డేటా చైనాలో ఉంటుందని కదా. సో అందువల్ల ట్రంప్ వర్షన్కు చైనా వర్షన్కు కంప్లీట్లీ తేడా ఉంది టిక్ టాక్ విషయంలో. ఇక ట్రేడ్ విషయంలో ఏం జరిగింది ఎవరికి తెలియదు. ట్రేడ్ విషయంలో చైనాకు అర్జెన్సీ లేదు, అమెరికాకే అర్జెన్సీ ఉంది. ఎందుకంటే అమెరికా పెద్ద ఎత్తున అమెరికాలో సోయా అండ్ కార్న్ అమెరికన్ ఫార్మర్స్ పండించే 2 అతిపెద్ద పంటలు. ఈ సోయా ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే సోయాబీన్స్లో 60% చైనానే కొట్టది. ఎందుకంటే చైనాలో పోర్క్ ఇండస్ట్రీ చాలా పెద్దది, ఆ పోర్క్ ఇండస్ట్రీకి సోయా కావాలి. సో అందువల్ల ప్రపంచంలో ప్రొడ్యూస్ అయ్యే సోయాబీన్స్లో 60% చైనా కన్స్యూమ్ చేస్తుంది. ఆ చైనా కొనేటువంటి సోయాబీన్లో సగం అమెరికా నుంచి వస్తుంది. అందువల్ల అమెరికాలో ఉండేటువంటి సోయాకు చైనా ఇస్ ఎ వెరీ బిగ్ మార్కెట్. అందులో ఈ సోయా ఎక్కడ పండుతుంది అంటే మిడిల్ అమెరికాలో పండుతుంది ఎక్కువగా. అంటే కన్జర్వేటివ్ రిపబ్లికన్ స్ట్రాంగ్ బేసెస్ అవి, అక్కడ సోయా కార్న్ పండుతుంది. ఆ సోయా ఎక్కువగా చైనాకు ఉంటుంది. చైనా ఇస్ ఎ బిగ్ మార్కెట్. కానీ ట్రంప్ విధించిన టారిఫ్ల వల్ల చైనా రిటాలియేటరీ టారిఫ్ విధించింది. అంటే మాపై నువ్వు విధిస్తే నేను కూడా విధిస్తా అని చెప్పి అమెరికా నుంచి సోయా కొనడం మానేసి బ్రెజిల్ నుంచి సోయా కొనడం మొదలుపెట్టింది. అందుకే ట్రంప్ ఎక్కలేని కోపం వచ్చి బ్రిక్స్ తిడుతున్నాడు. అందుకే ట్రంప్ ఇప్పుడు కార్న్ కొనమని మన దేశం పైన ఒత్తిడి తెస్తున్నాడు. మన దేశంలోనే సఫిషియెంట్గా కార్న్ పండుతుంది. మీరు ఊర్లలోకి వెళ్ళండి, ప్రతి పెరట్లో కార్న్ ఉంటుంది, ప్రతి పొలంలో కార్న్ పండుతుంది. సో ఆ కార్న్ కొనమని ట్రంప్ ఒత్తిడి తెస్తున్నాడు. ఎందుకంటే రేపు 2026లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో రిపబ్లికన్లు నెత్తి నోరు మోదుకుంటున్నారు, నీ వాణిజ్య ఆంక్షల వల్ల మేము ఓడిపోతాము అని. సో మనం ఇండియా ఇప్పటి వరకు కార్న్ ఒప్పుకోలేదు. మనం ఒప్పుకున్నది బాదం పిస్తా మాత్రమే కొనటానికి ఒప్పుకున్నాం. ఎస్, బాదం పిస్తా కూడా అమెరికా చేసే బాదం ఎక్స్పోర్ట్స్లో 70% ఇండియాకే. అమెరికా చేసేటువంటి ఈ పిస్తా ఎక్స్పోర్ట్స్లో 90% ఇండియాకే. అంటే అంత పెద్ద ఎత్తున మీకు బాదం పిస్తా ఇండియాకి ఎగుమతి అవుతుంది. కానీ సమస్య ఏంటంటే ఈ బాదం పిస్తా పండించే రైతులు ప్రధానంగా కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్నారు. కాలిఫోర్నియా రాష్ట్రం డెమోక్రాట్ల కేంద్రం. నేను ఇవాళ ఉదయాన్నే నా యూట్యూబ్లో ఒక వీడియో పెట్టాను, ట్రంప్ పైన అమెరికా రైతులు ఎందుకు కోపంగా ఉన్నారని. ఈ వివరాలన్నీ చెప్పాను అందులో మీకు. సో అందువల్ల బాదం పిస్టాలు మనము పైన ఆంక్షలు మనం ఇండియా ఎత్తివేస్తే అమెరికాలో బాదం పిస్తా పండించే రైతులు లాభపడతారు. కానీ వాళ్ళు డెమోక్రాట్ల ప్రాబల్యం ఉన్న కాలిఫోర్నియాలో ఉన్నారు. ఎందుకంటే అమెరికాలో పండేటువంటి ఈ నట్స్లో అత్యధికం కాలిఫోర్నియాలో పండుతుంది. మనకు బాదం కూడా కాలిఫోర్నియా బాదం వచ్చేది, మనం తినే ఆల్మండ్స్ బాదం కాలిఫోర్నియా అనేది. సో అందువల్ల ఇండియా ఇచ్చిన రిలాక్సేషన్ వల్ల అమెరికా రైతులు లాభపడ్డా రిపబ్లికన్ పార్టీకి ట్రంప్కి అది పొలిటికల్ అడ్వాంటేజ్ కాదు. అందుకే కార్న్ కొనమని ఒత్తిడి చేస్తున్నాడు. ఇండియాలో కార్న్ కనుక దిగుమతి చేసుకున్నా మన రైతులు తిరగబడతారు. ఆల్రెడీ మన ప్రైమ్ మినిస్టర్ మోడీ ప్రభుత్వం కాటన్ పైన ఇంపోర్ట్ డ్యూటీ 11% పూర్తిగా ఎత్తివేశారు ట్రంప్ కోసం. ఇప్పుడు కార్న్ కూడా ఎలా చేస్తే మామూలుగా ఉండదు, ఇక్కడ రైతాంగం తిరగబడతారు. సో అందువల్ల ట్రంప్ అర్జెంటుగా చైనాతో ఒప్పందం చేసుకొని ఆ సోయా అమ్ముకోవాలి. సోయా ఆల్రెడీ హార్వెస్ట్ సీజన్ స్టార్ట్ అయింది. అర్జెన్సీ ఏంటంటే ఇప్పుడు అందుకే జింపింగ్తో ఫోన్లో మాట్లాడాడు. ఇప్పుడు ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఆగ్నేయ ఆసియా దేశాల కూటమి శిఖరాగ్ర సభ సమిట్ మీటింగ్ మలేషియాలో జరగబోతుంది. దానికి ట్రంప్ వస్తున్నాడు, జింపింగ్ వస్తున్నాడు, మోడీ కూడా వెళ్తున్నాడు. అందుకే మోడీ జింపింగ్ల భేటీ కూడా జరుగుతుందని, మోడీ ట్రంప్ల భేటీ జరుగుతుందని. సో ట్రంప్ జింపింగ్ల భేటీ కూడా జరగవచ్చని అంటున్నారు. సో అందుకే జింపింగ్ అమెరికాకు వస్తాడని చెప్పి ట్రంప్ ప్రకటించాడు. ఇప్పుడు చైనాతో కోజింగ్ అవుతున్నాడు, ట్రంప్ దగ్గరికి వస్తున్నాడు. కారణం ఏంటంటే రేపు 2026 మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో ఆ వైట్ ఫార్మర్స్ అంతా ట్రంప్ ఓటర్స్, భారీ ఎత్తున ఓటర్సే కాదు ట్రంప్ ఫండింగ్ కూడా చేశారు. అమెరికాలో రైతులు వేరు, ఇండియాలో రైతులు వేరు. అమెరికాలో తలసరి రైతుకు ఉండే తలసరి భూమి 500 ఎకరాలు, 500 acres ఇది పర్ క్యాపిటా హోల్డింగ్. మన దగ్గర పర్ క్యాస్ 2/3 65% కన్నా ఎక్కువ మంది రైతులకు 2 హెక్టార్ల లోపే ఉంటుంది, అంటే 5 ఎకరాల లోపే ఉంటుంది. కానీ అమెరికాలో 500 ఎకరాలు సగటు, 10,000 ఎకరాలలో పంటలు పండించే వాళ్ళు ఉంటారు. 10,000 ఎకరాలు, వాళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉండదు చూడండి. మీరు అమెరికా
గ్రామీణ ప్రాంతానికి వెళ్ళండి, రైతుల ఇళ్లలో హెలిప్యాడ్స్ ఉంటాయి. మేము బోస్టన్ నుంచి నయాగరా వెళ్తూ చూసాం. సో పొలాలు చూస్తే ఆశ్చర్యం వేసింది నాకు. ఆ పొలాల్లోనే మీకు వాళ్ళ ఇళ్ళల్లో ఫామ్ హౌస్లో హెలిప్యాడ్స్ ఉంటాయి. ఆ స్థాయిలో ఉంటారు. అందువల్ల వాళ్ళ ఒత్తిడి తాకిడి మామూలుగా లేదు ట్రంప్ పైన. అందుకే ట్రంప్ తొందరగా చైనాతో ఒప్పందం కుదుర్చుకొని ఈ పంచాయతీ ఏదో తేల్చుకోవాలి, సోయా అమ్ముకోవాలని చూస్తున్నాడు. ఆల్రెడీ రేర్ ఎర్త్ మెటల్స్, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అని ఉంటుంది. ఇది అమెరికాలో ఆటో ఇండస్ట్రీ, ఇతర హైటెక్ ఇండస్ట్రీలో చాలా కీలకమైన రా మెటీరియల్. చైనా వాళ్ళు ప్రతీకార దాడుల్లో భాగంగా, ప్రతీకార ఆంక్షల్లో దాడంగా, రిటాలియేటరీ శాంక్షన్స్లో దాన్ని కూడా ఆపారు. దాంతో మళ్ళీ ఆ మధ్య ఒకసారి చైనాతో ఒప్పందం కుదుర్చుకొని ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్, రేర్ ఎర్త్ డీల్ మెటల్స్ను రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్కు ఒప్పుకున్నారు సప్లై చేయడానికి. అందువల్ల ఇలా అర్జెన్సీ చైనాకు లేదు, ట్రంప్కే ఇలా అర్జెన్సీ ఉంది. చైనాకి ఏమన్నది, అమెరికా నుంచి సోయా కొనకపోతే బ్రెజిల్ నుంచి కొంటుంది. సో అందుకే ఇప్పుడు ఈ రకంగా ట్రంప్ జింపింగ్తో హలో జింపింగ్ అంటూ తిరుగుతున్నాడు. ఇక జాతీయ వార్తల విషయానికి వస్తే, ఎలక్షన్ కమిషన్ మీద రాహుల్ గాంధీ మళ్ళీ ఆరోపణలు చేశారు సార్. ఈసారి చునావ్కి చౌకీదార్ అంటూ ఆరోపించారు. ఈ కుట్రను, ఓట్ల చోరీని భారత జన్జీ అడ్డుకుంటుంది. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని యువత, విద్యార్థులే కాపాడుకుంటారు. వారి పోరాటానికి అండగా ఉంటామంటూ కూడా రాహుల్ హామీ ఇచ్చారు సార్. ఈ వ్యాఖ్యల మీద భారతీయ జనతా పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇది అంతర్యుద్ధాన్ని ప్రేరేపించడమే అంటూ భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తోన్న పరిస్థితి. ప్రొఫెసర్ గారు, రీసెంట్గా మనం చూసాం కదా సార్, నేపాల్లో జంజీలు చేసిన తిరుగుబాటు. అంటే భారత్లో కూడా అటువంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉందంటారా? మన జెన్జీ అంతా సోషల్ మీడియాలో ఎక్కువ ఉన్నారు కదా, వాళ్ళు బయటకు వస్తే అవుతుంది. ఇప్పుడు నేపాల్లో కూడా సోషల్ మీడియాలో ఉండి బయటకు కూడా వచ్చారు. సో మన దగ్గర కూడా నిర్భయ ప్రొటెస్ట్లు అప్పుడు చూసాము, కొన్ని సందర్భాల్లో జెన్జీ రియాక్ట్ అయింది కూడా చూసాము. కానీ ఒక కంట్రీలో ఉండేటువంటి ఫ్యాక్టర్స్ ఇంకో కంట్రీలో ఉండవు. అన్ఫార్చునేట్లీ మన పొలిటీషియన్లు ఏం చేస్తారంటే, మీడియాలో ఈ వార్తలు వస్తాయి కనుక, ఈ హ్యాష్ ట్యాగ్స్ పాపులర్ అవుతాయి కనుక అట్రాక్టివ్గా ఉండటానికి వాడుతుంటారు. మీకు గుర్తునే ఉంటుంది, మన దేశంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజకీయ నాయకులు తాలిబాన్లను తలపిస్తున్న కేసీఆర్ పాలన అని అప్పుడు ప్రతిపక్షాలు విమర్శించేవి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాలిబాన్లకు ఇక్కడికి పోలికేంది అసలు, కానీ మాట్లాడుతుంటారు. శ్రీలంక లాగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అవుతోంది అప్పులతోనే అన్నారు. అసలు ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి, శ్రీలంక ఎకానమీకి ఉన్న క్యారెక్టర్స్ ఏంటి? శ్రీలంకలో ఫారిన్ ఎక్స్చేంజ్ క్రైసిస్ ఎందుకు వచ్చింది? ఆంధ్రప్రదేశ్కి ఫారిన్ ఎక్స్చేంజ్ క్రైసిస్ అనేది ఉంటుందా? అసలు ఇండియాకు సఫిషియెంట్గా ఫారిన్ ఎక్స్చేంజ్ ఉండగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా ఫారిన్ ఎక్స్చేంజ్ క్రైసిస్ ఉంటుంది. దీనికి పోలికేంటి? అందువల్ల ఇవన్నీ ఏవి సంబంధం లేకుండా మరో శ్రీలంక అవుతుంది అని చెప్పి పేపర్లో చూస్తూ ఉంటారు. ఇదో క్రేజీ అన్నట్టు. ఎందుకంటే ప్రజలకు ఈ శ్రీలంక, నేపాల్ ఇవన్నీ వింటుంటారు కనుక వాళ్ళకి చేరుకోవడానికి ఇది ఒక అవకాశంగా వాడుతూ ఉంటారు. కానీ దీనికి సంబంధాలే ఉండవు. నేపాల్లో జరిగిన పరిణామాలు ఇండియాలో జరగాలి అనుకుంటే సిమిలర్ యాక్టివిటీ ఉండవు. కొంత మీకు శ్రీలంకలో అర్గాలయా మూమెంటు, మీకు బంగ్లాదేశ్లో స్టూడెంట్ ప్రొటెస్ట్లు, చైనాలో నేపాల్లో జెన్జీ ప్రొటెస్ట్లు, అట్లాంటి ఎందుకు ఇలా ఫ్రాన్స్లో నిన్న పెద్ద ఎత్తున మ్యాక్రాన్కు వ్యతిరేకంగా జనం రోడ్ల మీదకి వచ్చారు, భారీ సంఖ్యలో వచ్చారు రోడ్ల మీదకి. బ్రిటన్లో మీకు ఇమ్మిగ్రేషన్కు వ్యతిరేకంగా 1,00,000 మంది పైగా ర్యాలీ చేశారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా అనేక ఇష్యూస్ పైన నిరసనలు జరుగుతాయి. ఆయా దేశాల్లో ఉండేటువంటి వ్యవస్థలు, వాటికి ఉన్న స్ట్రెంగ్త్ ఉంటాయి. ఎస్, ఇండియాలో కూడా పొలిటికల్ కల్చర్ పైన ప్రజల్లో తీవ్రమైన కోపం ఉన్నమాట నిజం. యూత్లో ఇండియాలో కూడా రూలింగ్ ఎలీట్ పైన కోపం ఉన్నమాట నిజం. కానీ ఇప్పటికీ కూడా రూలింగ్ ఎలీట్ ప్రజల్ని తమ గిప్పుట్లో పెట్టుకోగలుగుతోంది. నేపాల్లో రూలింగ్ ఎలీట్ కంప్లీట్గా ప్రజల నుంచి ఏలినేట్ అయింది. ఇవాళ మన దేశంలో అలా ఏలినేట్ కాలే. రాజకీయ పార్టీలు పూర్తిగా ఇల్లెజిటిమేట్ కాలే. పొలిటికల్ కరప్షన్లో ప్రజల్ని కూడా భాగస్వాములు చేస్తున్నారు రాజకీయ పార్టీలు. అంటే ప్రజల్ని కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఎన్నికలప్పుడు డబ్బులు ఇచ్చి, గెలిచాక పథకాలు పెట్టి ప్రజల్ని కూడా తమ కరప్ట్ పొలిటికల్ కల్చర్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు. అంత ఒక రకంగా షేర్ చేస్తున్నారు. పార్ట్నర్స్ ఇన్ క్రైమ్, పిక్ అంటారే. సో ఆ రకంగా మార్చే వరకు ప్రజలు పూర్తిగా రాజకీయ నాయకత్వం పైన తిరగబడి అనేటువంటి పరిస్థితి మన దేశంలో రాలేదు. రెండవది, మన దేశంలో ప్రజల్లో ఎప్పుడైనా అసంతృప్తి పెరిగితే ఈ లోపల మన రాజకీయ నాయకులకు ఆయుధాలు ఉంటాయి. మన కులం వాళ్ళంతా ఏకం కావాలి అని. మీకు ఆంధ్రప్రదేశ్లో చూడండి,
తెలుగుదేశం ప్రభుత్వం పైన ఎంత అసంతృప్తి ఉన్నా ఒక కులం వారు 80-90% ఆ పార్టీకి ఓటేస్తారు. జగన్మోహన్ రెడ్డి పైన ఎంత అసంతృప్తి ఉన్నా ఒక కులం వాళ్ళు 70% అటే ఓటేస్తారు. సంబంధమే లేదు. నేను చెప్పడం కాదు, పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం అనే భావన లేదు, కులం అనే భావన తప్ప అని. సో అందువల్ల మన ప్రజలకు మన నాయకులు తెలివిగా ప్రజల్ని ఏంటంటే మన కులం వాడు తిట్టుకుంటేనే ఓట్లేస్తాడు అని. సో కులాన్ని పట్టుకొస్తారు, లేకుండా మతాన్ని పట్టుకొస్తారు. సో మీకు 2019 పుల్వామా కన్నా ముందు మీకు CSBS లోక్నీతి వారి సర్వేలో ప్రజలు పెద్ద ఎత్తున ఎకనామిక్ ఇష్యూస్ పైన మోడీ ప్రభుత్వం పైన అసంతృప్తి ఉన్నారు. కానీ ఏం జరిగింది, ఒక్కసారి పుల్వామా జరిగింది, ప్రజల భావోద్వేగాలు, బాలాకోట్ స్ట్రైక్ జరిగాయి, జాతీయవాదం ఇవన్నీ మార్పు వచ్చేసినాయి. అందువల్ల మన 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 పొలిటీషియన్స్ ఆర్ స్టిల్ నాట్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ఐడియాస్. డైవర్ట్ చేయగలుగుతున్నారు, కులం పేరు చెప్పు, మతం పేరు చెప్పు, ప్రజల్ని డివైడ్ చేయగలుగుతున్నారు. ప్రజల్లో ఉండే పెళ్ళుబుకే ఆ అసంతృప్తిని, ఆందోళనను కాస్త డైవర్ట్ చేయగలుగుతున్నారు. మూడవది, నేపాల్లో ఉన్నంతటి పరిస్థితులు ఇండియాలో లేవు కదా. ఇండియాలో కూడా ఇన్ఈక్వాలిటీస్ ఉన్నమాట నిజం. నేపాల్ ఇన్ఈక్వాలిటీస్తో పోలిక లేదు. నేపాల్లో 7% నేపాలీస్ బయట ఉంటారు. కంప్లీట్గా రెమిటెన్స్ ఎకానమీ పైన నేపాల్ బతుకుతోంది. అంటే విదేశాల్లో పనిచేసే నేపాలీలు ఇంటికి పంపితే ఆ డబ్బులతో నేపాల్ ఎకానమీ నడుస్తుంది. ఇండియన్ ఎకానమీ అలా కాదు కదా. అంటే ఎకానమీలో ప్రజలకు స్టేక్స్ చాలా ఎక్కువ మన దేశంలో. కంపెనీలు, అందులో పనిచేసే ఉద్యోగులు, వ్యాపారులు, కొద్దిమంది బాగా సంపాదిస్తున్నారు, మిలియనీర్స్, కొంతమంది కోట్లు పగడేస్తున్నారు, కానీ మిగతా వారికి ఆదాయాలు లేవు, మధ్యతరగతి సీరియస్ ఎకనామిక్ ఛాలెంజ్లు ఉన్నారు. ఇదంతా నిజం. కానీ అదే సమయంలో వాస్తవం ఏంటంటే ఇండియన్ పీపుల్కు ఆ ఎకానమిక్ బెనిఫిట్ పర్కులేట్ అవుతున్నాయి. నేపాల్ లాగా లేదు కదా. కంపారిటివ్లీ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి, అసమానతలు ఉన్నాయి. కానీ భారత ప్రజలకు కూడా ఈ ఆర్థిక ప్రగతిలో ఫలాలు వస్తున్నాయి. ఏమీ రావడం లేదు అని 30 ఏళ్ళ కింద 40 ఏళ్ళ కిందటి భాష మాట్లాడకూడదు. ఇప్పుడు ప్రజలు చాలా, మీకు లాస్ట్ 10 years 20 years చూడండి, ప్రజల్లో ఆర్థిక పరిస్థితి ఒకటే రకంగా ఉందా. ఇది మూడవది. నాలుగవది ఏంటి అంటే ఆర్గనైజ్ కూడా కావాలి. మన దగ్గర ఇప్పుడు మిడిల్ క్లాస్ ఉంది. మిడిల్ క్లాస్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది, ఎస్పెషల్లీ సాలరీడ్ మిడిల్ క్లాస్. కానీ మీరు గమనించండి, ఏ ఒక్క రాజకీయ పార్టీ అయినా అసలు సాలరీడ్ మిడిల్ క్లాస్ గురించి పట్టించుకున్న పాపన పోతుందా? అసలు ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీకి రైతు సంఘం, విద్యార్థి సంఘం, యువజన సంఘం, మహిళా సంఘం, అన్ని సంఘాలు ఉంటాయి. మధ్యతరగతి అనే ఒక సంఘం ఉందా? మళ్ళీ మధ్యతరగతి ఉద్యోగుల సంఘాలు ఉంటాయి. బ్యాంకులో ఉండే వాళ్ళకి బ్యాంకు ఉద్యోగుల సంఘం ఉంటుంది, LICలో ఉండే వాళ్ళకి ఉద్యోగాలు సంఘం ఉంటాయి. కానీ మధ్యతరగతి ప్రజల సమస్యలపైన ఆర్గనైజ్ చేసి ఒక సంఘం ఉందా? వాస్తవంగా అనేక రంగాలలో ట్రేడ్ యూనియన్లు పెట్టి రాజకీయాలు చేసే కమ్యూనిస్ట్ పార్టీలకే లేదు మధ్యతరగతి సంఘాలు. మీకు కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళ ట్రేడ్ యూనియన్లోనే మధ్యతరగతి అంతా వాళ్ళ ట్రేడ్ యూనియన్లు ఉంటారు. కానీ కమ్యూనిస్ట్ పార్టీస్ కూడా మిడిల్ క్లాస్ కోసం ఒక ప్రత్యేక ఆర్గనైజ్డ్ యాక్టివిటీ లేదు. వాళ్ళ పార్టీ ప్రోగ్రాంలో కూడా ఉండదు. మీకు ఎక్కడన్నా వాళ్ళ పార్టీ మహాసభలు ఆమోదించిన తీర్మానాల్లో కూడా మీకు మిడిల్ క్లాస్కు ఎంత రెఫరెన్స్ ఉంటుందో మీరే చూడండి. ఇలా మిడిల్ క్లాస్ పరిస్థితి ఏంటి? సేవింగ్స్ తగ్గిపోతున్నాయి, అప్పుల బాధ పెరుగుతోంది, EMIల బాధ పెరుగుతోంది, ట్యాక్సెస్ బాధ ఎక్కువ. అటు ప్రభుత్వం ఇచ్చే రాయితీలు పేదలకు అందుతాయి కానీ మిడిల్ క్లాస్కి అందవు. ఆర్థిక ప్రగతి యొక్క బెనిఫిట్ సంపన్నులకు అందుతాయి. ప్రభుత్వ ఆసుపత్రికి పోలేరు, ప్రైవేట్ ఆసుపత్రి భరించలేరు, ఇన్సూరెన్స్ ప్రీమియంలో పెరిగిపోతున్నాయి. మిడిల్ క్లాస్లో సీరియస్ అండర్స్ట్ ఉంది. నేను మిడిల్ క్లాస్ పైన మాట్లాడితే ఏ వీడియో 50,000 కన్నా తక్కువ పోలే. అంటే అర్థమైంది, మిడిల్ క్లాస్లో అంత ఆందోళన ఉంది. కానీ ఏ రాజకీయ పార్టీ అయినా మధ్యతరగతిలో ఉన్న ఈ ఆందోళనని ఆర్గనైజ్ చేస్తున్న ఉదాహరణ ఉందా? మీరు ఇటీవల బీజేపీ కొంత ఫోకస్ పెట్టింది. మోడీ స్టేట్మెంట్స్లో మనకు కనబడితే మధ్యం వర్గ్నే అని. అందుకే బీజేపీకి ఉన్న తెలివి అదే. బీజేపీ ఒక్క పార్టీ మాత్రం మన దేశంలో చాలా క్రియేటివ్గా పనిచేస్తుంది, ఎప్పటికప్పుడు రీఇన్వెంట్ చేస్తుంది. అందువల్లనే మీకు మధ్యం వర్గం ఈ మధ్య మోడీ ఫోకస్ కూడా పెంచాడు చూడండి. అందుకే ఇన్కమ్ ట్యాక్స్లో రిలీఫ్ ఇచ్చారు, 12 లక్షల వరకు ఆదాయ పన్ను రాయితీ అని. అలాగే ఇప్పుడు GSTలో కూడా మిడిల్ క్లాస్ ఫోకస్తో మీకు రిలాక్సేషన్ ఇచ్చారు. బీజేపీకి ఆ ఫీడ్బ్యాక్ ఉంది, RSS ఉండడం వల్ల గ్రౌండ్ లెవెల్ నుంచి ఫీడ్బ్యాక్ ఉంది. మిగతా పార్టీలు కూడా ఎవరు కూడా మిడిల్ క్లాస్ ఆర్గనైజ్ చేసి మిడిల్ క్లాస్ను దృష్టిలో పెట్టుకుని పాలసీ రూపొందిస్తలేరు.
బీజేపీ చేయగలుగుతుంది కనుక బీజేపీ ఇన్నేళ్ల తర్వాత కూడా సక్సెస్ అవుతుందంటే బీజేపీ ద ఎబిలిటీ టు రీఇన్వెంట్, అంటే గ్రౌండ్ లెవెల్లో వస్తున్న పరిస్థితుల్ని ఇన్వాల్వ్ చేసుకొని వారు ఎప్పటికప్పుడు మారుతున్నారు, ఉపయోగించుకుంటున్నారు. కానీ మిగతా పార్టీలు అట్లా కాదే, మనం విమర్శిస్తే మనం తిట్టడమే పని. నాతో నా బీజేపీ నాయకుడు అన్నాడు, సార్ మీరంటే మా పార్టీలో చాలామందికి నాయకులకు అభిమానం సార్ అన్నాడు. అదేందయ్యా అన్న, నేను చాలా విమర్శిస్తాను కదా మిమ్మల్ని కూడా అంటే, అందుకే అభిమానం సార్ అన్నారు. ఎందుకంటే మీ విమర్శల వల్ల మాకు అర్థమవుతుంది ఏం చేయాలి, కౌంటర్ స్ట్రాటజీ ఏం వేసుకోవాలి. మీ విమర్శలకు మేము ఆన్సర్లు వెతుక్కుంటే విపక్షాలను అటాక్ చేయగలం, మా ప్రత్యర్థులను అటాక్ చేయగలం. మీ విమర్శల నుంచి నేర్చుకుంటే మేము మా విధానాలు మార్చుకోగలం. మీరు మీలాంటి వాళ్ళు లేకపోతే మాకు ఎలా తెలుస్తుంది సార్ ఇవన్నీ అని అన్నాడు. అని ఉదాహరణగా నాకు ఇదే చెప్పాడు. చూడండి, మీరు మిడిల్ క్లాస్ పైన మీరు మాట్లాడినంతగా ఎవరు మాట్లాడలే. మీరు మా మోడీ కూడా చూడండి, మధ్యం వర్గం మీద ఫోకస్ చేసి ఐటీ రిలీఫ్, జిఎస్టీ, అంటే నన్ను చూసి మోడీ చేశాడని కాదు, కానీ మీ థింకింగ్లో మాకు ఉపయోగపడుతున్న చూడండి అని చెప్పాడు. సో అందువల్ల మీరంటే మాకు చాలా గౌరవం సార్ అన్నాడు. కానీ ఇతర పార్టీలు ఏమున్నాయి, ఉదాహరణకు నేను మాట్లాడుతున్నా మీరు పలానాడు పేటీఎం అని బూతులు తిట్టడం. ఏమర్థం బూతులు తిడితే ఏమన్నా నేనైనా తగ్గుతానా, ఇంకెక్కువ మాట్లాడతా. అందువల్ల బీజేపీ అర్థం చేసుకోగలుగుతుంది కనుక ఆ పార్టీ మళ్ళీ గెలుస్తుంది. మిగతా ఏ పార్టీలు ఇంక్లూడింగ్ కమ్యూనిస్ట్ పార్టీస్, అసలు మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళ వర్గం, అది మిడిల్ క్లాస్ అన్న పదానికి కమ్యూనిస్టులు మానోపలి, కానీ వాళ్ళే వదిలేశారు కదా. అందువల్ల డెఫినెట్గా మన దేశంలో ఆర్గనైజ్ కూడా కావాలి. ఇప్పుడు ఆర్గనైజర్ ఫోర్సెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు అరగాలియా మూమెంట్ ఉంది, మీకు నేపాల్లో ఎవరు వెనకాలన్నారు అనేది ఇప్పటికీ అనుమానమే. యాంటీ ప్రో మొనార్కీ ఫోర్సెస్ ఉన్నాయా అనేది డౌట్. కానీ మీకు శ్రీలంకలో అరగాలియా మూమెంట్లో అనుర్ కుమార్ దిస్నాయకే పెద్ద ఎత్తున ఉపయోగించుకోగలిగాడు. అందుకే అది 3% నుంచి 42% ఆయన ఓటింగ్ పెరిగింది. సో ఇండియాలో ప్రతిపక్షాలకు అలాంటి సోయే లేదు కదా. ఏ వర్గము ప్రజల ప్రభుత్వాల నుంచి అసంతృప్తిగా ఉన్నారు, ఆ వర్గాన్ని ఎలా మొబిలైజ్ చేయాలన్న సోయ ఎక్కడుంది? ఆ సోయ లేకపోతే జెన్జీ రెవల్యూషన్ ఏడికెళ్ళి వస్తుంది? ఇక తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే బీఆర్ఎస్కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. రేవంత్ చేతుల మీదుగా కండువాలు కప్పుకున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయం. ప్రొఫెసర్ గారు, రేవంత్ రెడ్డి అంటూ ఉన్నారు, సార్ ఫిరాయింపు ఎక్కడిది, వారి జీతంలో నెలకు 5,000 రూపాయలు ఇప్పటికీ బీఆర్ఎస్కు ఫండ్గా వెళుతోంది. బీఆర్ఎస్కు 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని హరీష్ రావే అసెంబ్లీలో స్వయంగా ప్రకటించారు. ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చి కలుస్తూ ఉంటారు, మర్యాదపూర్వకంగా కండువాలు కప్పుతాం, అంతేగాని ఫిరాయింపులు జరగలేదు అంటూ ఉన్నారు. మరి దానా నాగేందర్ కాంగ్రెస్ అభ్యర్థికి ఎట్లా పోటీ చేశాడు? ఇప్పుడు దీనికి తోడు కడియం శ్రీహరి కూడా మాట అన్నాడు, మేము ఏ పార్టీలో ఉన్నామో స్పీకర్ నిర్ణయిస్తాడని. సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి. సో ఎందుకు అంటే వాళ్ళకి తెలుసు, ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి అని. దానికి టైం లిమిట్ కూడా విధించారు. ఈ టైం లిమిట్ విధించరాదా అని ప్రెసిడెంట్ గవర్నర్ విషయంలో సుప్రీంకోర్టులో ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ నడుస్తోంది. అది తేలితే ఇది కూడా తేలుతుంది, స్పీకర్ కూడా సమయం నిర్దేశించవచ్చా అని. బట్ ఏదైనా ఒక భయము అనుమానం అయితే కాంగ్రెస్ పార్టీలో ఉంది. సుప్రీంకోర్టు తీర్పు ఎక్కడ ఉప ఎన్నికలకు దారి తీస్తుందో అని. అన్నిట్లో కాకపోయినా ఇప్పుడు దానా నాగేందర్ కేసు అయితే క్లియర్. అందుకే దానా నాగేందర్ తొందరపడుతున్నాడు. మీరు చూడండి, మీకు జూబ్లీ టికెట్ కావాలని అడుగుతున్నాడు. సో దానా నాగేందర్ చాలా పొలిటికల్లీ సావి కనుక ఆయనకు అర్థమైంది నా సీట్ ఎగిరిపోయే ప్రమాదం ఉంది అని. అందుకే ఆయన ముందే జాగ్రత్త పడి జూబ్లీ హిల్స్ నుంచి, ఎందుకంటే ఆయన డైరెక్ట్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేశాడు. మిగతా వాళ్ళంటే పోనీ ఏదో కండువాలు కప్పుకున్నారు, అది జాతీయ జెండా కండువా, అది దేవుని కండువాడు, ఏదో అలా 1,00,000 మాటలు చెప్పచ్చు. రేవంత్ రెడ్డి అంటున్నట్లు ముఖ్యమంత్రిని కలవడానికి వచ్చారు అని ఏదో అనొచ్చు. కానీ ప్రాక్టికల్గా ఇప్పుడు దానా నాగేంద్ర తప్పించుకోలేడు కదా. దట్ ఇస్ ఎ క్లియర్ కేసు కదా. ఇంకా ఎవరన్నా తప్పించుకోగలుగుతారు, దానా నాగేంద్ర తప్పించుకోలేడు. ఇంకా నేను కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి బీఫారం ఇచ్చి నాకు ఇక కాదని ఎట్లంటారు? అందువల్ల ఫిరాయింపులు జరిగాయా జరగలేదా అనేది ముందు స్పీకర్ తేల్చాలి. స్పీకర్ ఒక్కసారి తేల్చాక మళ్ళీ కోర్టుల్లో నిలబడాలి, జ్యుడిషియల్ రివ్యూ అంటారు. సో కోర్టు భారతదేశంలో ఫిరాయింపులు ఎవరు అన్న దాంట్లో స్పష్టత లేదు అనేది అంటున్నారు. కానీ స్పష్టత ఉంది, మీకు వాలంటరీలీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ ఆఫ్ ద పార్టీ అని క్లియర్గా ఉంది. అంటే ఈ చర్యలు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి కండువా కప్పుకుంటే కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీలో
గతంలో హాజరయ్యారు, ఇప్పుడు హాజరవుతలేరు. కాంగ్రెస్ హాజరైతే దాన్ని పార్టీ మెంబర్షిప్ స్వచ్ఛందంగా వదులుకున్నట్టు అవుతుందా? ఇవన్నీ కూడా కోర్టులు ఇప్పటికే కొన్ని గైడ్లైన్స్ ఇచ్చున్నాయి. అందువల్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శరీరము బీఆర్ఎస్లో మనసు కాంగ్రెస్లో ఉంది అని అనుకోవాలా, లేదా ఉండడం కాంగ్రెస్లో ఉన్నారు బీఆర్ఎస్లో ఉన్నట్టు నటిస్తున్నారు. ఇప్పుడు 5,000 రూపాయలు ఇస్తున్నారని, 5,000 రూపాయలు డొనేషన్ ఇస్తే ఆ పార్టీ సభ్యుడి సుప్రీంకోర్టు తీర్పు లెక్క లేదు ఇది. అంటే ఆ పార్టీకి గనక చందా ఇస్తే ఆ పార్టీ వాడే అవుతాడు అని ఎక్కడా సుప్రీంకోర్టు తీర్పులు లేవు. చందాలు ఎవరైనా ఇవ్వచ్చు, ఆ పార్టీ వాళ్ళు ఇవ్వాలని ఏమున్నది, బయట వాళ్ళు కూడా ఇస్తారు కదా. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చందాల ఆధారంగా పార్టీలు ఉన్నాడా లేదా తేలుస్తారంటే అది నాకు తెలిసినంతవరకు అయితే ఏ సుప్రీంకోర్టు తీర్పులో లేదు. వాలంటర్లీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ ఆఫ్ ద పార్టీ అంటే ఏమిటి అని బోలెడు తీర్పులు ఉన్నాయి సుప్రీంకోర్టు. ఆ తీర్పుల్లో ఎక్కడ చందా ఇచ్చిండో ఆ పార్టీకి ఇస్తే ఆ పార్టీయే, చందా ఇవ్వకపోతే ఆ పార్టీ కాదనేది ఎక్కలేదు. సో బట్ పాలిటిక్స్లో ఇలాగే నడుస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ లేని ఉత్సాహంతో అన్యాయం ఫిరాయింపులు మాట్లాడతలేదు. వాళ్ళు చేసింది ఏంటి? తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏ పార్టీ తరఫున గెలిచాడు? కేసీఆర్ ప్రభుత్వంలో ఎట్లున్నాడు మంత్రిగా? సవితా ఇంద్రారెడ్డి ఏ పార్టీ తరఫున గెలిచారు? కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రి ఎట్లయ్యారు? మరి ఆ ఫిరాయింపులు చట్టబద్ధం, ధర్మబద్ధం, న్యాయబద్ధం. ఈ ఫిరాయింపులు కావని బీఆర్ఎస్ చెప్తే ఈ జనం ఏమనుకోవాలి? అందుకే రేవంత్ రెడ్డి ధైర్యం, దీన్ని ఎవడు పట్టించుకోడు. నీవు చెప్పిన విధే నీరజాక్ష. కేసీఆర్కి ఏం బుద్ధి చెప్తాడా రేవంత్? కేసీఆర్ చేస్తున్నామో అది పౌరోహిత్యం అవుతుంది, ఇంకోరు చేస్తున్నామో తప్పవుతుందా, ఇది ప్రజలంతా అమాయకులా అని రేవంత్ రెడ్డి నమ్మకం. ఎందుకంటే జరిగేదేది వీళ్ళు అదే చేశారు, వాళ్ళు అదే చేస్తున్నారు కదా. రైట్ సార్. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ సర్కార్ కొన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి పీపీపీ మోడల్లో టెండర్లు ఆహ్వానిస్తూ నిర్ణయం తీసుకుంది సార్. జీవో నెంబర్ 519 కూడా ఇష్యూ చేసింది. సో ఈ నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అబ్జెక్ట్ చేస్తోంది. నిన్న చలో మెడికల్ కాలేజ్ కార్యక్రమం చేపట్టింది. చాలా మెడికల్ కాలేజీల దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు, ధర్నాలు కూడా చేశారు. సో ఈ అంశం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టగలుగుతుందా సార్? అంటే ఒకటి, చంద్రబాబు నాయుడుకి ఏంటంటే ఉన్న ఇమేజే ప్రైవేటీకరణ. ఒకప్పుడు చాలా గొప్పగా చెప్పుకునే వరకు కూడా ప్రభుత్వ రంగానికి చంద్రబాబు నాయుడు వ్యతిరేకం. మీకు ప్లేన్ స్పీకింగ్ అని ఆయన రాసిన పుస్తకంలోనే ఉంది ఆయన ఐడియాస్. ఇదేమీ ఎవరో ఆరోపణ కాదు. ఆయన రాసిన పుస్తకం ప్లేన్ స్పీకింగ్ చూడండి. ప్రైవేటైజేషన్కు చంద్రబాబు నాయుడు మనస్ఫూర్తిగా నమ్ముతాడు. ఆయన కొన్ని అవసరాల రీత్యా తప్పక సంక్షేమ పథకాలు ఇవన్నీ అనాల్సి వస్తుంది, కానీ ఇది క్లియర్లీ ప్రో ప్రైవేటైజేషన్. అది ఫ్రీ మార్కెట్ ఇప్పటికీ చెప్తుంటారు కదా. దేశంలో రాష్ట్రాల స్థాయిలో ఆర్థిక సంస్కరణలు నేనే మొదలుపెట్టానని కూడా మీకు ప్రపంచ బ్యాంకుతో ఒప్పందంలో భాగంగా ఇంప్లిమెంటేషన్ సెక్రటేరియట్ అని పెట్టి ప్రభుత్వ రంగ సంస్థలని అన్నింటినీ తెగనమ్మే పని చంద్రబాబు నాయుడు కాలంలో జరిగింది కదా. అందరికీ తెలిసిన విషయమే ఇది. షుగర్ ఫ్యాక్టరీలను ఎన్నింటినీ ప్రైవేటైజ్ చేశారు చంద్రబాబు నాయుడు హయాంలోనే కదా. అందువల్ల ఇన్ ప్రిన్సిపులే చంద్రబాబు నాయుడు పబ్లిక్ సెక్టార్కు వ్యతిరేకం. కొన్ని రాజకీయ కారణాల రీత్యా విశాఖ స్టీల్ ప్లాంటు వీటిపైన మాట్లాడచ్చు. అక్కడ కూడా మీరు గమనిస్తే ప్రైవేటు రంగానికి నేను అనుకూలం వ్యతిరేకం అని ఎక్కడా చెప్పలే. కానీ ఇది కొన్ని ఎమోషనల్ కారణాల రీత్యా విశాఖకు ప్రభుత్వంలో ఉండాలి అని చంద్రబాబు నాయుడు మాట్లాడాడు. ఇప్పుడు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం తెగ నమ్ముతుంటే చూస్తూ ఊరుకుంటున్నారు కదా. అందువల్ల ప్రజల పర్సెప్షన్లో కూడా చంద్రబాబు నాయుడు ప్రో ప్రైవేటైజేషన్, ఇది ప్రజలందరికీ తెలుసు. అందువల్ల వైసీపీ ఈ మెడికల్ కాలేజీల పీపీపీ అంశాన్ని జనంలోకి తీసుకెళ్తే పబ్లిక్ పర్సెప్షన్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమకు అనుకూలంగా నిర్మించవచ్చని భావిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు పట్ల యాంటీ పబ్లిక్ సెక్టార్, ప్రో ప్రైవేటైజేషన్ అనే యొక్క పబ్లిక్ పర్సెప్షన్ ఉంది కనుక దాన్ని ఉపయోగించుకోవచ్చు అనేది ఒక లక్ష్యం. రెండవది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొదలుపెట్టింది ఈ 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్. అందులో 5 మెడికల్ కాలేజెస్ విజయనగరం, రాజమండ్రి ఇలాంటి చోట 5 చోట్ల ఆల్రెడీ మొదలయ్యాయి కూడా, క్లాసులు కూడా మొదలయ్యాయి. మిగతా ఫేజెస్లో మిగతావి కావాలి కూడా. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి చూడు 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పెడితే వీటిని చంద్రబాబు నాయుడు ప్రైవేటైజ్ చేస్తున్నాడు. పబ్లిక్ పీపీపీ అంటే అందరికీ తెలుసు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఏంటి? ప్రైవేట్ వాళ్ళు లాభాలకు లేకుంటే దేనికి చేస్తారు? అది మనం ఏం తప్పు పట్టాల్సిన అవసరం లేదు కదా. ప్రైవేట్ కంపెనీస్ చారిటీ పనిచేయవు కదా, దాతృత్వం కాదు కదా, వాళ్ళ పనే వ్యాపారం.
వ్యాపారం అంటేనే ప్రాఫిట్ మార్జిన్ ఉంటుంది, లేకుంటే ఎలా ఉంటుంది? సో అందువల్ల నువ్వు ఎన్ని చెప్పినా కహానీలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రైవేట్ అప్రాప్రియేషన్ ఆఫ్ పబ్లిక్ రిసోర్సెస్. ప్రపంచంలో భారతదేశంలో ఎక్కడైనా మీరు చూడండి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వ వనరులను ఉపయోగించి ప్రైవేట్ వాడు లాభాలు పొందడమే దాని మీనింగ్ ఎక్కడైనా. అందుకే P4 పైన రాధాకృష్ణ ఏం చెప్పడం కాదు, ఏమేమి రాధాకృష్ణ చెప్తున్నాడు, ఇది భ్రష్టు పట్టిన ఐడియా, ఇదో పిచ్చి, ఇదొక దివాలా కోర ఆలోచన, ఎవడన్నా ఎందుకు విరాళాలు ఇస్తాడు, ఎందుకు చేస్తాడు, కానీ కార్పొరేట్లు అంటేనే లాభాలు కదా అని ఏమేం రాధాకృష్ణ అన్నాడు. నేను చెప్పింది కాదు కదా. P4 పిచ్చి అనే వీడియో ఉంది, మీరు చూడండి, అందరికీ తెలుసు. అందువల్ల ఇక్కడ ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు జగన్ పెడుతుంటే వీటిని ప్రైవేట్ వారికి అమ్ముతున్నారు అనేది ఎస్టాబ్లిష్ చేయడం అనేది ఇప్పుడు వైసీపీకి మంచి అవకాశం కూడా వచ్చింది. అందువల్ల PPP ద్వారా మెరుగైన సేవలు వస్తాయని తెలుగుదేశం సమర్థించుకునే ప్రయత్నం చేస్తోంది. మరి అదే నిజమైతే ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ అన్నింటినీ PPPకి అప్పచెప్తారా? చెప్పమనండి. స్కూళ్ళు కూడా PPPకి అప్పచెప్తారా? గవర్నమెంట్ స్కూల్ అన్నింటినీ. మీ చంద్రబాబు నాయుడు థియరీ ప్రకారం PPPలో ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయి అంటున్నారు. సో రాష్ట్ర సచివాలయాన్ని కూడా PPPకి అప్పచెప్పండి, మెరుగైన సేవలు అందుతాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్ని, MRO కార్యాలయాల్ని, గవర్నమెంట్ స్కూళ్ళను, గవర్నమెంట్ హాస్పిటల్ అన్నింటినీ PPPకి అప్పచెప్పండి. మరి మీరు రేపు లొకేషన్ ప్రకటన చేయమనండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్ అన్నిటినీ మేము PPP మోడ్లోకి తీసుకొస్తాం, దానివల్ల ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పమనండి. ఇఫ్ యూ ఆర్ రియల్లీ బిలీవ్ ఇన్ ఇట్. ఇప్పుడు ఒకదాన్ని నమ్మితే మెడికల్ కాలేజీలో ప్రభుత్వ రంగంలో కాక PPPలో ఉంటే మెరుగైన సేవలు వస్తాయి చెప్తున్నారు. మరి స్కూళ్ళు కూడా PPPలో ఉంటే మెరుగైన సేవలు వస్తాయి నమ్ముతారా? చేయమనండి, ప్రజల్లో ఎలాంటి రియాక్షన్ వస్తే చూస్తాం. సో అందువల్ల ఇఫ్ యూ బిలీవ్ ఇన్ ఎ థియరీ, బిలీవ్ ఇట్ కంప్లీట్లీ. నిజంగా చెప్పాలంటే ప్రభుత్వం చెప్పచ్చు, మేము డబ్బులు కేటాయించలేము, మా సూపర్ 6కే బోలెడు ఖర్చు అవుతుంది, అందువల్ల మేము దీన్ని PPPకి ఇస్తున్నామని హానెస్ట్గా చెప్పాలి. చెప్తే ప్రజలు నిర్ణయించుకుంటారు. కానీ హానెస్ట్గా చెప్పడం ఇష్టం లేదు. అసలు విషయం ఏంటంటే ఒక మెడికల్ కాలేజ్ పెట్టాలంటే సుమారు 500 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. కానీ ప్రభుత్వ రంగంలో ఉంటే లాభం ఏంటంటే ప్రతి మెడికల్ కాలేజీకు ఒక అటాచ్డ్ హాస్పిటల్ వస్తుంది. ఇతర కాలేజీలకు మెడికల్ కాలేజీలకు తేడా ఉంది. ఇప్పుడు మీకు వరంగల్లో మహాత్మా గాంధీ MGM మెడికల్ కాలేజ్ ఉంది, ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఉంది, గాంధీ మెడికల్ కాలేజ్ ఉంది. అక్కడ పక్కనే మీకు ఒక హాస్పిటల్ ఉంటుంది, మీరు గమనించండి. కానీ మీకు ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు, PPP మెడికల్ కాలేజీలకు ఉండే హాస్పిటల్లో ఫ్రీగా చేస్తారు ఆ వైద్యం. చంద్రబాబు నాయుడు చెప్పేది ఏంటంటే 70% ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ, అది ఎక్కడైనా ఉంటుంది, కొత్తగా ఉంటుంది. కానీ ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజ్ ఉంటే దాని అటాచ్డ్ హాస్పిటల్ ఫ్రీగా సేవలు అందుతాయి. అది మౌలికమైన తేడా. PPPలో ఉంటే ఫ్రీగా సేవలు అందవు, అది క్లియర్. సో అందువల్ల అయితే దానికి ఖర్చు కావాలంటే 8,500 కోట్ల దాకా ఖర్చు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, నేను సత్యకుమార్ స్టేట్మెంట్ చూసి చెప్తున్నాను, హెల్త్ మినిస్టర్ 8,500 crores కావాలి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 1,600 కోట్లే ఖర్చు పెట్టింది. 5 మెడికల్ కాలేజీలు కూడా అరకొర సదుపాయాలతోనే ప్రారంభించింది. 5 మెడికల్ కాలేజీలకు 2,500 కోట్లు అవసరం ఉంటే 600 కోట్లే ఖర్చు పెట్టింది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి కూడా ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలను పూర్తి చేయలేదు అని అంటున్నాను. నిజమే, అది నేనేమి కాదని కూడా అంటలేను, ఎందుకంటే సత్యకుమార్ ఇది హెల్త్ మినిస్టర్, ఆయన దగ్గరే డేటా కరెక్ట్ ఉంటుంది. కానీ పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మొదలు పెట్టాడు, అట్లీస్ట్ మీరు పూర్తి చేసి ఆ పేరు సంపాదించుకోండి. సో జగన్మోహన్ రెడ్డి మొదలు పెట్టాడు, దాన్ని పూర్తి చేయలేదు అని మీరు అంటున్నారు. మీరేం చేస్తున్నారు? అది ఉన్నది తీసేసుకుంటున్నారు కదా. సో ఉన్నది తీసేస్తున్నారు. ఆయన పూర్తి చేయలేదు, కరెక్టే. సో ఒక అతను మీకు పెట్రోల్ పోయకుండా స్కూటర్ ఇచ్చాడు, ఇంకో అతను ఏం చేయాలి? వీలైతే పెట్రోల్ పోయాలి, అంతే కదా. స్కూటరే లాక్కున్నాడట, అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఏం చేస్తావు? ఆయన స్కూటర్ ఇచ్చాడు, పెట్రోల్ పోసిందా, అందుకనే నేను స్కూటర్ లాక్కున్నా అంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది? సో ఆ పెద్ద మనిషి స్కూటర్ ఇచ్చాడు, పెట్రోల్ పోయలేదు, నువ్వే పెట్రోల్ పోసుకో అని చెప్పిండు. కనీసం ఇప్పుడు కొత్త ఆయన వచ్చి పెట్రోల్ పోయగలిగితే పోయాలి. ఇంకో అయ్యా ఆయన స్కూటర్ ఇచ్చాడు, నేను పెట్రోల్ పోస్తాను, నీ స్కూటర్ నడుపుకొని వెళ్ళిపోవాలి. కానీ పెట్రోల్ ఆయన ఇవ్వలేదు కనుక నేను స్కూటరే తీసేసుకుంటా అంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది? జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయలేదు. పబ్లిసిటీ కొరకు ఒకటేసారి 17 మొదలు పెట్టాడు, వాటికి చాలానే నిధులు కేటాయించలేదు. మీరు కేటాయించండి. 8,500 కోట్లు 1,600 కోట్లు జగన్ కేటాయించాడు కదా.
మీరు 7,000 కోట్లు మీరే కేటాయించి ప్రజలకు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి కాదయ్యా ఇది మేం చేస్తున్నాం చూడండి, ఆయన 1,600 కోట్లు ఇచ్చి చేతులు దుక్కుంటే మేము 7,000 కోట్లు ఇచ్చి దీన్ని డెవలప్ చేసామని చెప్పండి, మీకే కదా పేరు దక్కేది. కానీ మీరు ఉన్న 1,600 కోట్లు కూడా ప్రైవేట్ పరం చేస్తా అంటే ఎట్లా? అది కూడా మళ్ళీ ఎవరికి ఇస్తారు, అక్కడ మళ్ళీ బినామీలకు ఇస్తారా, అస్మదీలకు ఇస్తారా అనే చర్చ మొదలైంది కదా. సో అందువల్ల పీపీపీ ఈ వైద్య కళాశాలల అంశం పైన కూటమి ప్రభుత్వం సమర్థించుకోవడానికి చాలా కష్టంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి తిట్టడం సులభం, ఎందుకంటే ఆయన 1,600 కోట్లే ఇచ్చాడు, ఆయన అరకొర సదుపాయాలతో పెట్టాడు, ఆయన సిబ్బందిని నియమించలేదు, ఏ సదుపాయాలు లేకుండా కోర్సులు స్టార్ట్ చేశాడు, నాణ్యమైన వైద్య విద్య లేకుండా చేశాడు, ఇవన్నీ నిజమే కావచ్చు. కానీ మీరు దాన్ని ఏం చేస్తున్నారనే క్వశ్చన్ వస్తాయి కదా. ఇంకో విచిత్రం చెప్తాను, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గవర్నమెంట్లో మెడికల్ కాలేజ్ పెట్టి ఏం చేసిందంటే కొన్ని సీట్లు మేనేజ్మెంట్ కోటా ఇచ్చింది, దానికి భారీగా ఫీజు పెట్టింది. ఎందుకంటే ప్రభుత్వమే టోటల్గా ఖర్చు పెట్టలేదు కనుక మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన డబ్బులను దాని ఆధారంగా ఫ్రీ సీట్స్ను ఫైనాన్స్ చేయొచ్చని. అప్పుడు పత్రికల్లో వైసీపీ వ్యతిరేక టీడీపీ అనుకూల పత్రికలు పేజ్ 1 హెడ్లైన్స్, సంపన్నులకే సీట్లు, సంపన్నులకే వైద్య విద్య, కుబేరులకే వైద్య విద్య అని. ఇప్పుడు అవే పత్రికలు మళ్ళీ పీపీపీ చాలా గొప్పదని రాస్తాను. విచిత్రం ఏంటంటే అప్పుడు కొన్ని సీట్లనే ప్రైవేటు పరం చేస్తేనే తిట్టిన వాళ్ళు ఇప్పుడు మొత్తం కాలేజీలే ప్రైవేటు పరం చేస్తే చాలా గొప్ప విధానం అంటున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు నిజాలు ఎప్పుడు తెలవాలండి. ఇక మీడియా అనేది అప్పుడు కొన్ని సీట్లు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తేనే అన్యాయం అయిపోయింది, వైద్య విద్యను డబ్బున్నోడికైనా పేదలకు ఉండద్దా వైద్య విద్యను ప్రశ్నించిన పత్రికలు ఇలా మొత్తం వైద్య కళాశాలలనే మీకు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే అది చాలా గొప్ప పథకం, వినూతన పథకం, చంద్రబాబు నాయుడు ఆలోచన వేరు, ఆయన మైండ్ సెటే వేరు అని కీర్తిస్తే ఎట్లండి? ప్రజలంతా అమాయకుల. అందువల్ల జగన్మోహన్ రెడ్డి వైద్య కళాశాల ప్రభుత్వంలో మొదలుపెట్టాడు, కానీ ఆ చిత్తశుద్ధి లోపించింది అన్నది సత్యకుమార్ వాదన. ఐ టోటలీ అగ్రీ విత్ హిమ్. చిత్తశుద్ధితో 17 కాలేజీలు పూర్తి చేయలేదు, 1,600 కోట్లే పెట్టాడు, 5 అయ్యాడు. మరి యూ డూ ద రిమైనింగ్ మొత్తాన్ని ఎత్తివేస్తే ఎట్లా? థ్యాంక్ యూ సో మచ్ సార్.